Praise the Lord. Hallelujah. Hallelujah. Glory to God. Hallelujah. దయచేసి కూర్చుందాం. ఎన్నెన్నో మేలులు నాకిలలో చేసితివి, కూర్చుంటే పాడరా. ప్రైజ్ ది లార్డ్. కూర్చుంటే పాడరా. గుంట నుండి నన్ను లేపి కొండపైన నిలిపావయ్యా. ఆహా, గుంట నుండి ఓ హల్లెలూయా, హల్లెలూయా, మహిమా నీకయ్యా. హల్లెలూయా, 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 ఘనత నీకు. ఆమేన్. మహిమ, ఘనత, ప్రభావాలు సమస్తం ప్రభువైన యేసుక్రీస్తుకే చెల్లును గాక. ఆయనే సమస్తమైన స్తుతి, ఆరాధన, స్తోత్రాలకు పాత్రుడు. ఆమేన్. హల్లెలూయా. ప్రత్యేకంగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను ఈ సహవాసంలోకి. ఈ దినము ప్రత్యేకంగా మనతో ఉన్న దైవజనులకు ప్రత్యేక వందనాలు. ప్రకాష్ అయ్య గారికి, పద్మిని అమ్మగారు మనతో ఉంటుంటే ప్రత్యేకంగా గొప్ప ఆనందం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మా అన్న బ్రదర్ కూడా మాతో ఉన్నారు, పాస్టర్ జాన్ మోసెస్ గారు. థ్యాంక్ యూ విత్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఒకసారి చప్పట్లతో ఆహ్వానిద్దాం ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. మా వదినమ్మ గ్రేసమ్ ఇక్కడే ఉన్నారు కాబట్టి వీఆర్ సో థ్యాంక్ఫుల్ విత్ ద ఫ్యామిలీ. ఒక డాటర్ మిస్సింగ్. షీఈస్ దేర్. ఓ ఐ డిడ్ంట్ సీ యూ, సో సారీ. సో హోల్ ఫ్యామిలీ మనతో ఈరోజు ఉన్నారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అండ్ రాబోయే దినాల్లో ఇద్దరు బిడ్డల గురించి మనం చాలా విషయాలు వింటాం. Both of the children will do great things that we will read articles about them. In the name of Lord Jesus. Amen. Praise the Lord. And all the pastors, thank you so much. Bless you. Thank you for being here. Thank you అందరికీ. పక్కన వాళ్ళు చెప్పండి థ్యాంక్ యూ చెప్పండి వాళ్ళకి. వాళ్ళు చెప్పుకుంటారు అనుకోకుండా మనం కూడా చెప్పొచ్చు కదా. పక్కన వాళ్ళకి చెప్పండి థ్యాంక్ యూ. ఇద్దరు ముగ్గురు చెప్పండి. రీచ్ అవుట్. కొంచెం చేయి జాపి చెప్తే నడు నొప్పి కూడా పోతుంది. హీల్ అయిపోతారు మీరు రీచ్ అయితే. పక్కన చెప్పండి రీచ్ అయితే హీల్ అవుతావు. ఇజంట్ ఇట్ గుడ్? ఇట్లనే బిగుసుకొని ఉన్నాం అనుకో అన్ని నొప్పులు వచ్చేస్తాయి. కొంచెం ఇలా స్ట్రెచ్ చేసి, స్ట్రెచ్ అనేది శరీరంలోనే కాదు ఫైనాన్సెస్లో కూడా స్ట్రెచ్ చేసి, ఆహా అనండి. మాట్లాడట్లేదు ఇప్పుడు అస్సలు. అమ్మో అవన్నీ మమ్మల్ని అడగనట్టు. అన్నిట్లో స్ట్రెచ్ అవ్వాలి. కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా స్ట్రెచ్ అవుతే ఏమవుతాం? ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. దట్స్ రైట్. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వాక్యం నుంచి మనం ధ్యానిస్తున్నాం కాబట్టి కలిసి చదివే వాళ్ళతో చదువుతూ ఫాలో అవుదాం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. యేసు ఈ మాటలు చెప్పి, సరే అందరు తీసారా? స్క్రీన్ మీద వచ్చేసింది. మన సహోదరు రెడీగా ఉంది చదివేయడానికి. కానీ ఆర్ యు రెడీ? రెడీ, లెట్స్ గో. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం ఆగుదాము. మీ అందరికీ అర్థమై ఉంటుంది ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన. ఆమేన్. మామూలుగా ప్రార్థనలు చేసే మనము, ప్రార్థనలు నేర్చుకునే మనం, ప్రార్థనలు చేస్తున్న మనం చాలాసార్లు వేరే వాళ్ళ ప్రార్థనలు విని ప్రార్థనలు చేసేస్తాం. కొన్ని పదాలు మనకు తెలియనివన్నీ నేర్చుకుంటాం. కొన్నిసార్లు ఎవరైనా ప్రార్థన చేయమంటే నాకు రాదండి అనేస్తాం. ఏదో ఇంట్లో అయితే ఇంట్లో వాళ్ళ ముందు అయితే టక్మని చేస్తాం. లేకపోతే ఇలాంటి పరిస్థితులు వచ్చి సడన్గా పిలిచి ప్రేయర్ చేయండి అంటే
అమ్మో 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 నా వాళ్ళు కదండి. వాస్తవానికి ప్రార్థన అనేది స్టేజ్ల మీదో లేకపోతే నలుగురు ముందో చేసేది కాదు. అది ప్రేయర్ కాదు. ప్రేయర్ అనే దానికి అర్థము, ప్రార్థన అనేది మనకు చాలామంది రాంగ్గా డిఫైన్ చేసుకున్నాం. ప్రార్థన అంటే ఒక పనిలాగా, ఒక మతంలో ఒక పార్ట్ లాగా చేసేసారు. కానీ ప్రార్థనకున్న పర్పస్ అన్నిటికంటే ముఖ్యమైనది దేవునితో మాట్లాడడానికి, ఆయనతో సంభాషించడానికి, ఆయనతో కమ్యూనికేట్ చేయడానికి. ఇది ఒక సైడ్ కాదు, రెండు విధాలుగా మనము చేయొచ్చు చాలాసార్లు. ఒకసారి నేను ఒక చోట ఉన్నప్పుడు ఒక వ్యక్తి అన్నాడు, నేను ఎదురు చూస్తున్నానండి దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడతాడా అని. ఏంటంటే దేవుడు ఎప్పుడు నాతో మాట్లాడతాడా అని నేను ఎదురు చూస్తున్నాను. నేను అన్నాను, ఎందుకు ఎదురు చూస్తున్నాను అంటే అంటున్నాడు కదా, అమ్మో దేవుడు మాట వినడం అంటే మామూలు కాదు కదండి, అది చాలా గొప్ప విషయం, ఆయన స్వరాన్ని వినాలని నేను ఎదురు చూస్తున్నాను. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అలాగే అనుకునేవాడిని. అంటే అలా అనుకోవడం తప్పు రైట్ పక్క పెడితే, దట్ ఈస్ అవర్ స్టేటస్, అవర్ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే దేవుని మాట ఎలా ఉంటుంది, దేవుని మాట ఎలా మాట్లాడతాడు అనేది మనము శారీరకంగా ఊహిస్తున్నాం, లేదా డ్రామాటిక్గా, లేదా ఫిల్మ్లో ఉన్నట్టుగా. కొన్నిసార్లు కొన్ని ఫిల్మ్లో చూపిస్తారు కదా, నా కుమారుడా అని రాగానే ఒక పెద్ద లైట్ వస్తుంది, దాంతోపాటు ఒక 3D ఎఫెక్ట్స్ వస్తాయి, ఏదేదో వచ్చేస్తాయి. అలా అనుకుంటున్నారు. నేను అలాగే అనుకునేవాడిని. ఓసారి ఇక్కడ ఇదే స్థలంలో ప్రార్థన చేసినప్పుడు ఇక్కడే ఏడుస్తూ ఉండేవాడిని అర్ధరాత్రి వరకు. మేబీ అర్ధరాత్రి మాడతాడేమో దేవుడు అని. అర్ధరాత్రి అయ్యేసరికి ఏదైనా శబ్దం వస్తుందా, వెలుగు పడుతుందా, ఏదేదో అనుకునేవాడిని. ఐ యూస్ టు థింక్ లైక్ దాట్. నాకు తెలిసి చాలామంది కూడా అలాగే ఉంటారు, బయటికి చెప్పరు. దే థింక్ లైక్ దాట్. కానీ దేవుడు మాట్లాడే విషయంలో ఆలస్యం చేస్తాడా, పోనీ టైం తీసుకుంటాడా, ఆయనకు నచ్చిన వాళ్ళతో నచ్చిన వాళ్ళని వదిలేస్తాడా, అసలు ఆ మాట గురించిన పూర్తి అర్థం ఏంటి అనేది చాలామందికి తెలియదు. మనం మాట్లాడుతున్నాం కదా, మనము భాషలు నేర్చుకొని మాట్లాడుతున్నాం. నా భాష మీకు అర్థం కాకపోతే మన ఇద్దరం మాట్లాడలేము. దట్ ఈస్ లాంగ్వేజ్ ఈజ్ మెయిన్లీ ఫర్ కమ్యూనికేషన్. నేను తెలుగు వ్యక్తి, ఇంకో తమిళ వ్యక్తి, ఇద్దరికి ఒకరొకరు లాంగ్వేజ్ రాకుండా ఉంటే ఇద్దరం మాట్లాడుకోం ఉండి కూడా. ఎందుకంటే నేనేమని చెప్తే ఆయనకు అర్థంగా, ఆయన చెప్తే ఇద్దరం సైలెంట్గా ఉంటాం. ఎందుకంటే మాటలు రాక కాదు అనండి. కారణం ఏంటి? ఇద్దరికి కామన్ పాయింట్ లేదు. అంటే ఆ లాంగ్వేజ్ ఇద్దరికి రావడం ఇంపార్టెంట్. సో దేవునితో మాట్లాడడానికి, దేవుడు మనతో మాట్లాడితే వినడానికి, వినగలగడానికి, వినగల చెవులు అని బైబిల్లో ఉంది. అందుకే వినగల చెవులు. వినగల చెవులు అంటే అర్థం ఏంటంటే ఒక సిస్టమ్, దేవుడు మాట వినే సిస్టమ్ మనలోకి రావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమైతే ఎంత బాగుండదు. యేసు ప్రభువు వారు ఒకానొక సందర్భంలో ఒక చెవిటి వ్యక్తిని, ఆ వ్యక్తి కోర్ భాష అంతేలేమో అనుకున్నాడు, ఆ వ్యక్తిని తీసుకెళ్ళి దూరంగా తీసుకెళ్ళాయంట. తీసుకెళ్ళి ఏమన్నాయంట, ఎప్పాత తెరవబడు అన్నాడు కదా. క్వశ్చన్ ఏంటంటే అక్కడ ఎవరు లేరు, ఉన్నారా? మరి ఆయన వినలేడు, మరి ఎవరితో మాట్లాడినట్టు? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? సో హీ కెనాట్ లిజన్ నో. సో యేసు ప్రభు వారు మాట్లాడింది ఏంటో తెలుసా? ఆయన ఆ వినికిడిని పిలిచాడు. తెరవబడు అంటే ఆయనకు చెప్పట్లేదు. హీ హాజ్ కాల్డ్ ద సిస్టమ్ ఆఫ్ హియరింగ్ ఇన్ టు హిమ్. బికాస్ ద హార్డ్వేర్ ఇస్ దేర్, సాఫ్ట్వేర్ ఇస్ నాట్ దేర్. మీకు అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ చేతుల్లో ఫోన్లు ఉన్నాయి కదా, మీ ఫోన్లో కెమెరా ఉందంటే మీకు జనరల్గా చూసేది ఏంటి? వెనకాల ఒక ఎనీ ఫోన్ యూ హ్యావ్ దిస్ ఫోన్ కదా, ఈ ఫోన్ ఉంది. కెమెరా ఉందా ఈ ఫోన్కి? ఉంది. ఫోటో దిగినారి అనగానే అని ఎదుగుతుంటారు. ఎందుకు? అప్లికేషన్ లేదు. ఏమైందో మరి? సో ఉన్న కెమెరాకి ఏం లేదు,
పని లేదు. దీంట్లో 100 మెగాపిక్సెల్ ఉందంట అన్నాం. 100 మెగాపిక్సెల్ ఏం చేసుకోవాలి అప్పుడు? అప్లికేషన్ లేదు. ఉందో మరి పోయిందో, అనవసరంగా అన్ఇన్స్టాల్ చేశారో, లేకపోతే దాన్ని సాఫ్ట్వేర్ని తీసేశారు, మరి వేయలేదు. సో ప్రభు వారు చేసింది ఏంటంటే, ఆ రోజు చెవులు ఉన్నాయి కానీ వినలేరు. థ్యాంక్ యూ. సో హీ కాల్డ్ దట్ హియరింగ్. వినికిడిని పిలిచాడు ఆయన. ఎందుకంటే ఆయన పిలిస్తే అన్నీ వస్తాయి. అందుకే ఆయన మాట్లాడే మాట అలాంటిది. అంటే ఆ మాట ద్వారా ప్రపంచాలు నిర్మాణం అయ్యాయి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. హెబ్రీ 11:3 మనం చూద్దాం. ప్రపంచంలో దేవుని వాక్యం, అక్కడ వాక్యం అనే మాటకి రేమా అని ఉంది, నాట్ లోగోస్. రేమా అంటే ఒప్పుకోలుగా పలికిన మాట, లేదా ఒక ఆర్డర్ వేసినట్టుగా, లేదా విశ్వాసంతో పలికిన మాట. మరి దేవుడికి విశ్వాసంతో పని లేదు కదా, ఆయనే విశ్వాసానికి కర్త. ఆయనకి విశ్వాసం ఎవరు నేర్పియక్కలేదు. సో నౌ వాట్ హి డిడ్, ఆయన పలికినప్పుడు, అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ హోల్డ్ చేయండి. ఆదికాండం 1వ అధ్యాయంలోకి వెళ్ళి ఆయన మాట్లాడినప్పుడు వినే వాళ్ళతో పని లేదు ఆయన. కానండి, మీరు మాట్లాడలేదు ఎవరు. సో వెన్ గాడ్ స్పీక్స్, హీ డజంట్ లుక్ ఫర్ హూ ఈస్ హియరింగ్, బికాస్ హీ డిమాండ్స్ హియరింగ్. ఓ హల్లెలూయా. అంటే ఆయన ఎవరైనా వింటే మాట్లాడడం మొదలెట్టాడు. ఆయన మాట్లాడినప్పుడు అందరు వినాల్సిందే. ఎవరు విన్నారంటే ఆయన మాటని? వెలుగు విన్నదంట. అయ్యా, వెలుగు కమ్మని పలుకగా వెలుగు ఓకే సార్ అని వచ్చి రెడీగాను. అందుకే కీర్తనకారుడు రాసి కొంచెం దగ్గర తీసుకెళ్ళి ఏంటో తెలుసా, ఎంట్రన్స్ ఆఫ్ యువర్ వర్డ్స్ గివెత్ లైట్. నీ వాక్యములు వెల్లడి అకుట తోడనే. దట్ మీన్స్ ద మూమెంట్ యూ స్పీక్, ద లైట్ కమ్. వెలుగు ఏం చేస్తుంది? వెలుగు ఏంటో చూపిస్తుంది మనకి. వెలుగు ఉంటేనే ఏదేంటో తెలుస్తుంది. వెలుగు మనని అన్నిటినీ గ్రహించేలా చేస్తుంది. ఆయన ఏం చేశాడంటే వెలుగు కమ్మని పలికాడు. ఎవరున్నారు అప్పుడు వినడానికి? వినే వాళ్ళతో పని లేదని చెప్పాను కదా. ప్రైజ్ ది లార్డ్. అందుకే అదే థింగ్స్ మనం ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కదా అక్కడ. అదే థింగ్ ఆయన ఏం చేశాడు తెలుసా, ఈ భూమి మీద ఉన్నప్పుడు కుమారుడిగా కూడా డిమాన్స్ట్రేట్ చేశాడు. మీకు అర్థమైతే ఎంత బాగుండు. అంటే ఆయన ఏం చేశాడు, సముద్రం ఆ గాలి వల్ల పుట్టిన తుఫాన్ వల్ల అల్లకల్లోలంగా మారితే ఆయన గాలితోనంట నిశ్శబ్దంగా ఉండదు. Why did he say like that? గాలి ఎక్కువగా వస్తుంది అనుకోండి, మీకు బయట గాలి దుమారంలాగా వస్తుంది అనుకోండి. ఎండాకాలం అప్పుడప్పుడు గాలి దుమారాలు వస్తాయి కదా, సుడిగాలు. మీరు ఎవరితో మాట్లాడతారు? గాలితో అయితే మాట్లాడరు కదా, ఇంట్లో వాళ్ళతో మాట్లాడతారు. గాలి దుమారం వస్తుంది, తలుపులు వేసారంట. మీకు అర్థమైతే ఎంత బాగుంది నేను చెప్పింది. మీరేమో మనుషులతో మాట్లాడతారు, కానీ దెర్ ఈస్ ఎ న్యూ సిస్టమ్. దట్స్ నాట్ న్యూ సిస్టమ్, ఇట్స్ ద ఒరిజినల్ సిస్టమ్. God said, let's talk to the wind. ఇక్కడ వాక్యాల్లో గమనిస్తే, నేను చెప్పే ముందు ఎందుకు ఎక్సైట్ ఉన్నా అంటే నాలో చాలా ఉంది, అందుకే మీ ముందు బిహేవ్ చేస్తున్నాను. గాలి తుఫాన్లో చిక్కుపడిన వాళ్ళు ఆ దోణిలో ఉండి మాట్లాడుకుంటున్నారు ఒకరితో ఒకరు, మనం నశించిపోవచ్చు. నీతో పాటు ఉన్న వాళ్ళతో మాట్లాడితే అలాగే వస్తాయి మాటలు. కానీ వాళ్ళు చూశారంట, అక్కడి నుంచి ఆయన వస్తున్నాడు, ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. వాక్యంలో మీరు చూస్తారు, ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆవిడ అమరంలో కాదు ఇది, ఆ సందర్భం కాదు ఇది. మేబీ మాథ్యూ చాప్టర్ 14 అనుకుంటారు. ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు కదా. వస్తున్నప్పుడు వాళ్ళందరూ చూసి ఆయన భూతం అనుకున్నాడు. రైట్, దిస్ ఇస్ ఇంకా కొంచెం పైన ఉంటుంది 24 నుంచి మత్తయి సువార్త 24. అప్పటికి దోణి దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన ఏమవుతుందంటే అది
కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు ఆహా. వారి యొద్దకు వచ్చెను. వెయిట్ ఈయన కూడా గాలితో కొట్టబడుతూ వచ్చాననుందా? ఈయన గాలితో కొట్టబడలే. మరి గాలి లేదా అప్పుడు? అలా లేవా అప్పుడు? తుఫాన్ లేదా అప్పుడు? బట్ అది ఆయన ఏమాత్రం ఎఫెక్ట్ చేయట్లేదు. ఇండిపెండెంట్ ఆఫ్ దోస్ థింగ్స్, వాటికి సంబంధం లేకుండా ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. అది వాళ్ళని ఆశ్చర్యపరిచింది. నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఇప్పుడు నడుస్తున్నప్పుడు గాలి అని వచ్చాడు అనుకున్నారా? దట్ మీన్స్ ఇమాజిన్, పిక్చరైజ్ చేయండి. ఇప్పుడు పిక్చరైజ్ చేస్తేనే మీకు వాక్యం ఎక్కుతుంది. అంటే ఇది ఎట్లా ఉందంటే, అసలు గాలి వస్తుందా, అసలు ఏమైనా జరుగుతుందా ఇక్కడ అన్నట్టుగా వస్తున్నాడు ఆయన. మనకు కూడా కొన్నిసార్లు చూపించడం, నాకు తెలియదు ఎలా చూపించారో ఫిలింలో, నేను మర్చిపోయాను. అన్నీ ఎగిరిపోతున్నట్టు ఆయన వస్త్రాలను నాకు తెలిసి అనిపిస్తుంది. ఆయన వస్త్రం కూడా కదలట్లేదు, ఆయన వెంట్రుకలు కూడా కదలట్లేదు. బికాస్ దెర్ ఇస్ నో ఎఫెక్ట్ ఆఫ్ దోస్ థింగ్స్ ఆన్ హిమ్. ఆయనేమి భూతం అని ఎందుకు అన్నారంటే, భూతం అంటే ఆ మాట ఎందుకు వచ్చింది వాళ్ళకంటే, దెర్ ఇస్ నో సచ్ మూమెంట్ లైక్ హ్యూమన్స్, బట్ హీ స్టిల్ ఇన్ ద బాడీ. ఆయన శరీరంలో ఉండే నడుస్తున్నాడు నీటి మీద. ఎందుకంటే కొంతమంది అంటే ఆయన యేసుప్రభు కదండి అందుకే అలా చేశాడు. మనమేంటి? హలో, వెయిట్, పక్కన చెప్పండి, ఆగండి. తొందరపడి నోటికి వచ్చిన థియాలజీ చెప్పొద్దని. బికాస్ దేర్ ఇస్ అక్కడ నేర్చుకోవాల్సి ఉంది. నెక్స్ట్ వచనం. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి. ఎందుకు తొందరపడ్డారు? ఎందుకు గలిబిలైపోయారు? బికాస్ దట్ నీళ్ళ మీద నడవడమే ఆశ్చర్యము, బట్ భూతం అని చెప్పుకొని భయము చేత కేకలు. అర్థం ఏంటి? ఆల్రెడీ భయపెడుతున్న దానికంటే ఎక్కువ భయపెట్టారంటే ఆయన వాళ్ళు. బికాస్ దే ఆర్ సీయింగ్ సంథింగ్. థ్యాంక్ యూ ఫాదర్. అందుకే ఫస్ట్ నీ జీవితంలో తుఫాన్ ఆగక్కర్లేదు, గాలి ఆగక్కర్లేదు, నీ చూపు మారితే చాలు. ఇక్కడ వచ్చి కొంచెం అయితే సాక్ష్యం చెప్తానులేండి, వచ్చి కొంచెం జరిగితే మేము వచ్చి అప్పుడు చెప్తాం. అలాంటి వాళ్ళు అందరూ ఎక్కడైనా దొరుకుతారు. ఈరోజు ఈ మాట చొప్పున నాకు అర్థమైపోయింది. మై ఎంటైర్ థింగ్ హెస్ చేంజ్డ్. మా సినారియో మారిపోయింది. మీకు అర్థమవుతుందా? నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, ఎందుకంటే మీరు ఆత్మలో పట్టుకుంటే మీకు ఈరోజే, ఇఫ్ యూ నో దట్ నాకు అయిపోయిందని తెలిసిపోతుంది. వాట్ ఎవర్ థింగ్ నేను ఏదైతే ఆలోచిస్తుందో దాన్ని ఫిక్స్ అయిపోయింది అని. నా మీరు ఆలోచిస్తే అప్పటి వరకు భయపెడుతున్నది వేరు. అందుకే బైబిల్ ఇంకో మాట ఉంది, యెహోవా యందలి భయము పవిత్రమైంది. హల్లెలూయా. సో వాళ్ళకి తెలీదు, కానీ చూడు అట్లీస్ట్ వాళ్ళు దృష్టి మారింది. దృష్టి మారి ఈ తుఫాన్ భయం పోయింది. తుఫాన్ కంటే ముందు ఇది ఎవరో వచ్చి చంపేస్తారేమో మమ్మల్ని అనుకుంటున్నారు వీళ్ళు. అంటే లేదా ఏదో స్పిరిట్ లాగా అనిపించింది. అరే ఇదేంద్ర బాబులు చూడాలని వింతలాన్ని ఇప్పుడే చూస్తున్నాం మేము జీవితంలో. కేకలు వేస్తున్నారంట. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే. ధైర్యము తెచ్చుకొనుడి, యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకుడు అని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి. అసలు తుఫాన్ ఆగిందా? అలలు ఆగాయా? గాలి ఆగిందా? కానీ టాపిక్ మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. See now they are not talking about ఈ గాలి ఎందుకు వస్తుందయ్యా నువ్వు ఇది. పేతురు గారు అనండి, ఎందుకంటే ఆయన కూడా మనం వింటున్నారు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. పేతురు గారు ఏం చేశారంట? నీవే అయితే నీళ్ళ మీద, అయ్యగారు ఏమన్నారంట? నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఎందుకు అలా అడిగాడు? ఇందాక ఒక మాట అన్నాను కదా, అది యేసయ్య కాబట్టి. మనమైతే యేసయ్య కాబట్టి నేను అడగకూడదు కదా. నీవే అయితే, దట్ మీన్స్ ఇఫ్ యూ కెన్ డూ దిస్, ఐ షుడ్ ఆల్సో డూ దిస్. అది ఎవరికి అది బోట్లో ఉన్న వాళ్ళ వల్ల కాదు. అది బోట్ బయటకు వస్తేనే అవుతుంది. స్పిరిచువల్ లైఫ్ అనండి, ఆత్మీయ జీవితం. దోణిలో కూర్చున్న వాళ్ళకి పనిచేయదు, దోణి బయట కాలు పెట్టే వాళ్ళకి పనిచేస్తుంది.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసాధారణమైనవి మనుష్య ఆలోచనలు లోకపు తీరుని బయటకు వచ్చే వాళ్ళకి పనిచేస్తాయి. అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్న వాళ్ళు లోపల కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ మాట్లాడుకుంటుండొచ్చు ఎంతో భయపడి. అంత లోపల ఈయన మాటకి ఇంకా అనుకుని ఉండొచ్చు, ఏం తెలుసు ఈయనకు అంత అవసరమా, ఇదంతా అవసరమా, వచ్చిట అనేది మన దగ్గరికి వస్తాడు కదా అన్నట్టు కదా. ఆయన దాటిపోయేలా కూడా కనిపించడానికి ఇంకో చోట రాసి ఉంటుంది. సో దట్ మీన్స్ ఆల్ దీస్ థింగ్స్ మనం ఆలోచిస్తే, కూర్చొని ఆలోచిస్తే, ఆత్మలో ఆలోచిస్తే ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీరు దీంట్లో పెద్ద లింక్ ఉంది. ఏంటా లింక్ అంటే, ఆయన ఫస్ట్ దిగడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ధోనే ఫస్ట్ కాపర్ అయ్యాడు. ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ ద మినిస్ట్రీ, పరిచర్లో ఉండాలంటే మన టాలెంట్స్ ఇవి కాదు, మన వాక్యం మీద ఉన్న విశ్వాసం కావాలి. ఆమేన్. విశ్వాసం వలన అయినదే మంచిది. విశ్వాసం వల్ల ఏది కాదో అది రాంగ్ అయిపోతుంది. మనుషుల అప్రూవల్ కాదు కావాల్సింది. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? ఎంతమంది నాతో ఉన్నారు? సో నీకు జ్ఞానము, లోకరీతి, ఎక్స్పీరియన్స్లు ఏం అవసరం లేదు. వాక్యాన్ని బట్టి నువ్వు ధోని బయటికి రాగలవా? సిస్టమ్ నుంచి బయటికి రాగలవా? మేబీ ఆల్ ద రిపోర్ట్స్ సేస్ యు ఆర్, నీకున్న పరిస్థితి మారదని, కానీ నువ్వు ఆ రిపోర్ట్స్ బయటికి రాగలవా? రాలేరు. అమ్మో, మళ్ళీ 3 రోజులకి స్కానింగ్ పోవాలి మేము. అవన్నీ కలెక్ట్ చేసుకొని భద్రంగా దాచుకుంటారు. ఆస్తులన్నీ పోయినా పర్లేదు కానీ ఇవి మాత్రం పోకూడదు. ఇది నా జీవితం, ఇది అది కాదు నీ జీవితం. దేవుని వాక్యం నీ జీవితం. మీకు ఎన్ని ఉన్నా పర్వాలేదు కానీ బైబిల్ మాత్రం వదలకండి. అవన్నీ వదిలేసినా ఏం కాదు అప్పుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే మన నాతో ఉన్నారు ఈరోజు. ఆ బైబిల్లోంచి లోపలికి వెళ్తే ఆ మాటలు మనలో విశ్వాసం ద్వారా స్థిరపడితే అవి మన నోట్లోంచి బయటకు వచ్చినప్పుడు అవి కార్యాలు చేస్తాయి. వాక్యంలో ఉంది, అది ఆత్మ ఖడ్గం అని ఉంది, రేమా. అదే ప్రభువారు అన్నది, మనుషుడు రొట్టె వలన కాదు, బండ్ల వలన కాదు, బిల్డింగ్ల వలన కాదు, మనుషుల వలన కాదు అన్నీ వేసుకున్నారు రొట్టెలో. ఆయన నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తారు. ఆయన నోటి నుంచి వచ్చి అంటే దేవుడు ఎప్పుడు చెప్తాడు? నో, ఆ దేవుడు ఇప్పుడు నీలో ఉన్నాడు. నువ్వు ఈ భూమి మీద క్రీస్తై ఉన్నావు. ప్రభువా నువ్వే అయితే నేను కూడా చేయగలగాలి ఇది. అందుకే యోహాను 14:14 ప్రభువారు అన్నారు ఏంటో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేయు క్రియలు చేస్తాడు, ఇంకా మాడితే వాటికంటే గొప్పవి చేస్తాడు. అంటే పేతురు గారు అడిగింది, ఆశపడింది తప్పు కాదు. ఆయన వాక్యం సాక్ష్యం ఇస్తుంది. ఆయన నీటి మీద నడిచినప్పుడు ఇంకా గాలి వీస్తుంది, ఇంకా సముద్రంలో తుఫాన్ నడుస్తుంది, ఏం ఆగలేదు. కానీ ఇవేవి ఎఫెక్ట్ చేయడం మానేసాయి. ఎప్పుడైతే దేవుని వాక్యం వైపు మన దృష్టి మలుతుందో పరిస్థితుల మీద ఆలోచనలు పోతుంది మనకు ఫస్ట్. దాట్స్ కాల్డ్ మెసేజ్. మెసేజ్ అంటే పరిస్థితులకు అనుకూలంగా చెప్పేది కాదు. మనం ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు ఉంటే కాలమాన పరిస్థితులను బట్టి చాలా తుఫాన్లు ఉన్నాయి, గడ్డు దినాలు ఉన్నాయి, ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి వస్తారో తెలీదు. ఇవన్నీ వినడానికి న్యూస్లు ఉన్నాయి కదా, వీడికొచ్చి వినాలా మనం? ఎవరిని నమ్మలేని దినాలు ఈ దినాలు, దేవునికి స్తోత్రం అనాలి మళ్ళీ. దట్స్ నాట్ అవర్ ఫెలోషిప్. నేను పోయిన వారం మీకు నేర్పించాను, మనం వచ్చిన ప్రతిసారి కింగ్స్ టేబుల్ మీద భోజనం చేస్తున్నాం, రాజ భోజనం చేస్తున్నాం. వాక్యంలో మీకు చూపించాను కదా, లూకా 22:29 ఏం చూపించాను మీకు? మర్చిపోయారా? త్వరగా మర్చిపోకూడదు కదా. అది ఏంటది? ఏముంది అక్కడ? చదవండి మీరందరూ కలిసి. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. మీరు అనొచ్చు ఇదంతా శిష్యుల గురించి అయితే మాకెందుకు చెప్తున్నారు? కాదు కాదు, మీకు అర్థమైపోతే యోహాను సువార్త 17వ ఎందుకు తీసానప్పుడు. హలో, ఇది మన కొరకు కూడా. ఇట్ బిలాంగ్స్ టు అస్. ఎందుకంటే దేవుని యొక్క పూర్తి ఉద్దేశమే రాజ్యం. ఆయన రాజ్యము
ఆయన రాజ్యంలో సిస్టమ్ అంతా కూడా, ఆ రాజ్యపు పాలనా విధానాలన్నీ కూడా వాయిస్తో జరుగుతాయి, వర్డ్తో జరుగుతాయి. వాయిస్ యాక్టివేటెడ్ కింగ్డమ్ ఇది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే మీకు నేర్చుకోవాలి, కమాండ్స్ సరిగా నేర్చుకోవాలి. మీరు నేర్చుకోవడానికి ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? నేర్చుకోవడానికి ఎక్కడి నుంచి అవసరం లేదు. మీరు ఆయన జీవం ద్వారా ఆయన స్వరూపంలో ఉన్నారు. అంతేకాదు వాక్యం చెప్తాను, ఆయన స్వభావం మీలో ఉంది, ఆయన DNA మీలో ఉంది. అంటే అర్థమేంటి? నువ్వు పలికినప్పుడు, నువ్వు ఎప్పుడైతే ఆ కోడ్ సరిగ్గా తెలుసుకొని పలుకుతావో వెంటనే అవి యాక్టివేట్ అవ్వడం ప్రారంభిస్తాయి. ఆమేనండి అనొచ్చు, పెద్ద ఆమేన్ అనొచ్చు. దీనికి మీరు ఎతకాల్సింది ఎక్కడో కాదు, ఆ వాక్యమే నీలోకి రావాలి ఒక కన్ఫెషన్గా. అదే మన ప్రయాసం. దాని వరకే ఆ గాలి తుఫాన్లు వినిపిస్తుంటాయి మనకి. తర్వాత గాలి తుఫాన్లు కూడా మాయమైపోతాయి. హలో, ఆల్రెడీ మాయమైపోయాయి మీరు ఈ మాట వింటుండగా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకో ఇదేదో ఫీలింగ్ కాదు. నా గాలి తుఫాన్లు ఆగినా ఆగకపోయినానండి. ఏది బాగుంది? గాలి తుఫాన్లు ఆపుకొని మళ్ళీ వెళ్ళి ఇంకో గాలి రావద్దని, ఇంకో తుఫాన్ రావద్దని తిరిగే బాగుందా? లేకపోతే గాలి తుఫాన్లు ఎన్నైనా రాని మాకు సంబంధం లేదు, నీళ్ళ మీద నడుచుకుంటూ పోవడం బాగుందా? మీ ఇష్టం. మాకు ఇంత పెద్ద వద్దులేండి, మాకు అవే చాలు అంటే నేనేం చేయాలి? పాత నిబంధనలో మనం ఇజ్రాయెల్ ప్రజల్ని చూసాం. ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు దైవజనుడు మోషే చేయితో ఆ కర్రను చాపినప్పుడు, కర్రలో ఏం లేదు, చేతిలో ఉంది. ఆ సముద్రం పాయలైంది. వాళ్ళందరూ కలిసి నడుచుకుంటూ వెళ్ళారంట 6 నెలల మీద. అంటే మిగతా వాడు పక్కన నడుస్తున్నాడు అనుకో, ఫస్ట్ ఆలోచించడు, ఏంటి జరిగింది వింత, ఏంటి జరిగింది వింత అంటే అందరు మాట్లాడుకుంటే, అది వెళ్తే లోపల పడిపోతే నీళ్ళని ఏమైనా అయిపోతే అని కొంతమంది ఉంటాయి కదా, అన్నీ బాగున్నా ఏదో ఒకటి ఎదుగుతుంటారు దాంట్లో. నాలాంటి వాళ్ళేమో ఏం బాగాలేకపోయినా అన్నీ బాగున్నట్టు చెప్తుంటారు. దీనికి రివర్స్లో ఉంటారు కొంతమంది. హలో, నేను ఎందుకు చెప్తాను అనుకున్నారు? ఎందుకంటే మన నోట్లోంచి వచ్చే వాటి వల్లనే మనం జయిస్తాం. వాక్యం ఏముందో తెలుసా? వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి జయించారు. అందుకే నీ నోట్లోంచి రాంగ్ కన్ఫెషన్స్ రాకూడదు. ప్రార్థనలు చేసినప్పుడు, దేవా ఈ పాడు లోకంలో ఎందుకున్నామో నాయన, తొందరగా వచ్చేయి నాయన, ఈ పరిస్థితులన్నీ చూసినట్లయితే దిక్కుతోచకును, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం ఆయనకి మనం? అలా చెప్పడం వల్ల దేవుడు వినడు కదా. తర్వాత సంగతి, కాలు కట్టయిపోయి ఉంటుంది ఆల్రెడీ. మనమే వెళ్ళిపోతుంటాం కిందకి, అదో పాతాళం అంటారు చూడండి, అట్లా వెళ్ళిపోతుంటాం మనం. ఎందుకంటే మీరే వేసేసుకుంటారు అన్నీ మీద గుంతలు తవ్వుకుంటూ. కానీ ఒక్కసారి మాట మార్చి చూడండి, అన్నీ పక్కకు పడింది. హృదయపూర్వకంగా, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి గొప్పవాడు. లోకంలో ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఉన్నా నేను లోకం కంటే పైన ఉన్నాను, లోకాన్ని జయించింది నా విశ్వాసమే. ఇలాంటి మాటలు సడన్గా పైకి వచ్చేస్తారు. మీరు రెక్కలు వచ్చి ఎగరడం కూడా ప్రారంభిస్తారు. ఓ హల్లెలూయా. రెక్కలతో ఎగిరే కెపాసిటీ ఉంటే మీరెందుకు రెక్కలకి తాడు కట్టుకొని గుంతలు తవ్వుతున్నారు? పక్కన అడగండి ఒకసారి, అర్థమైందా అని అడగండి. ఇద్దరు అర్థమైందా అంటే ఎవరికి అర్థమైంది? ఇద్దరు అంటే అర్థమైందా అంటే గ్లోరీ టు గాడ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, చాలా సింపుల్గా ఇచ్చాడు జీవితాన్ని ప్రభు, కాంప్లికేట్ చేసుకోవద్దు. ఈ రక్షణ అందరికీ అందుబాటులో ఉండేలా చేశాడు. ఆయన దీన్ని క్లిష్టంగా మార్చలేదు. అందుకే వాక్యాలను మీరు కృపచేతనే రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు. ఇలాంటి మాటలు చదివితే ఏమనిపించాలి మీకు? అన్నీ పక్కకు పెట్టి దేవానికి స్తోత్రం ప్రభా, ఎంత మంచోడు, అసలు నీ మంచితనానికి సాటే లేదు ప్రభా అనుమతి కాదా? హృదయం నిండిపోయి స్తుతులు వచ్చేవా? అసలు వాక్యం అర్థం కాకనే స్తుతుల బదులు తిట్లు వస్తున్నాయి, గునుగుళ్ళు వస్తున్నాయి, సనుగుళ్ళు వస్తున్నాయి. అసలు ఆ ఎర్ర సముద్రం ఏం దాటామా? అసలు ఏంట్రా బాబు, ఒకడు ఆడు వెళ్తే మరి అది మీద పడుతుందేమో వచ్చి అంటే, అరే పద బాబు అని ఒకరిని చూసి ఇంకోళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. ఒక గుంపు వస్తేనే ఇంకో గుంపు వస్తారు. కొంతమంది ఉంటారు గుంపుతో గుంపులాగా వచ్చేవాళ్ళు. కొన్నాళ్ళ తర్వాత ఒక ఆయన వచ్చాడంటే, ఒక ఆయన వచ్చి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాడంట, ఇంకొక ఆయన వెంబడి వెళ్ళిపోతున్నాడు. మధ్యలో ఎంతోమంది వచ్చి ఆగిపోయారంట. ఆయా స్థలాల్లో ఆగిపోయారు, అలసిపోయి, ఈయనతో మన వల్ల కాదని.
అంత పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయలేను, మీకు అర్థమైపోయింది ఎవరో. ఏలియా ఎలీషా కదా. అందరూ అలసిపోయారు, వాళ్ళ రీజన్స్కి వాళ్ళు కొన్నాళ్ళు వచ్చారు, తర్వాత వెళ్ళిపోయారు. కానీ ఈయన వెళ్ళిపోతుంటే ఈయన యోర్దాను నది వచ్చిందట. నది వస్తే ఏం చేస్తాడు ఈయన? మిగతా వాళ్ళందరూ దూరం చూస్తున్నట్ట. ఇప్పుడు ఏం చేస్తాడబ్బా అంటే ఈయన తన దుప్పటిని తీసి దాన్ని కొడితే అది పాయలైపోయిందంట. ఓ హల్లెలూయా. ఈయన ఆయనతో ఉన్నందుకు థ్యాంక్ గాడ్, ఆయన ఒక్కటి దాటుకొని వెళ్ళిపోయాడు వాళ్ళతో పాటు. ఎందుకంటే నది దాటి అవతల ఉంది అసలైన కథ. నది యువతల మాట్లాడడం కాదు, నది దాటే వాళ్ళు కావాలి, అద్దరికి వచ్చే వాళ్ళు కావాలి. ఆమేనండి, హల్లెలూయా. ఇక్కడ కూర్చొని ఊహాగానాలు చేసేవాళ్ళు కాదు. అన్నీ కుదిరితే మేము రామా వస్తాంలే అలాంటి వాళ్ళు కాదు. అండ్ ఇద్దరు వెళ్ళారు. అప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇద్దరే. ఆయనకి చూసి ఆయనకు ధైర్యమే అవసరం లేదు. తర్వాత రిటర్న్ ఎలా వచ్చాయంట? మీరు అక్కడికే మానేస్తారు స్టోరీ. ఆయన వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. మళ్ళీ ఈయన వెనక్కి రావాలి. అప్పుడు అనుకున్నాడు ఎలా, ఏం అవసరం లేదు. ఆ దుప్పటి తీశాడు. ఆయన ఏం చేశాడు చూసి సేమ్ అదే చేశాడంట. మరలా పాయలవడం ప్రారంభించింది. మళ్ళా వచ్చేసాడు. దట్స్ ద బ్లెస్సింగ్ ఆఫ్ హ్యావింగ్ ఎ స్పిరిచువల్ ఫాదర్. ఆత్మీయ తండ్రి ఉంటే అది బ్లెస్సింగ్. అది కూడా సరైన బోధకుడు ఉంటే బ్లెస్సింగ్. అందుకే తిమోతితో పౌలు అంటాడు, నువ్వు ఎవరి వలన నేర్చుకుంటివో జాగ్రత్త. ఇలాంటివన్నీ మత సంబంధమైన వాళ్ళు నేర్పారు. దుప్పటి తీసేవాడని కొడతాడు అక్కడ. లేదు, దుప్పట్లు ఉన్నవి ఎందుకంటే మడిచి మనం వాళ్ళ లోపల పెట్టి భద్రంగా దాన్ని తీసి చలి కాచుకున్నప్పుడు కప్పుకోవడానికి అంటే, లేదా షాల్స్ అందుకే వాడతాం కదా. కానీ మనం అలా కాదు. మనం ఏం చేస్తాం, దాన్ని దుప్పట్లను కొట్టి ఆడకండి పెట్టేయండి అంట. దుప్పట్లతో మనం దుప్పట్లనే వాడుతున్నాం, కర్రల్ని వాడుతున్నాం. కర్ర లేకపోయినా మన చేతుల్ని వాడతాం, మన మాటల్ని వాడతాం. మనం దేంతోనైనా మార్పులు చేయగలం. నమ్మితే నమ్మండి, లేకపోతే నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగును. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యంలో ఉంది. అండ్ we will show that. We don't just speak. మనం పలికినప్పుడు మార్పులు జరుగుతాయి. అందుకే దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. బికాజ్ ఈ రాజ్యమే ఆయన మాటను బట్టి జరుగుతుంది. రాజ్యంలో ముఖ్యమైనది రాజు మాట. ఆ రాజు అన్నాడు కదా, నాకు తండ్రి రాజ్యం ఇచ్చినట్టుగా నేను మీకు రాజ్యం ఇచ్చాను. అంటే నేను ఎలా పనిచేస్తానో మీరు అలాగే పనిచేస్తారు. హల్లెలూయా. అండ్ ఇంకొంచెం దాటి ముందుకు వస్తే మన ప్రభువారు ఏం చేశాడో తెలుసా? దాన్ని పాయలు చేయలేదు, ఏం చేయలేదు, అసలు లేదన్నట్టుగా నడుచుకుంటూ పోయినాడు దాన్ని. అప్పుడు అంటున్నాడు, మేము ఇంతకాలం ఏవో విన్నాము, కానీ అది కాదు, ఇది నువ్వే అయితే ఇది కూడా మేము చేయాలా, ఈ కొత్త నిబంధన కూడా మేము చేయాలా. కొంచెం ఫాస్ట్ అయింది కానీ కూర్చొని ఆలోచించండి. కొత్త నిబంధనలు మనం మారే వరకు వెయిట్ చేయం, పాయలే వరకు వెయిట్ చేయం. ఆ పరిస్థితి లేదన్నట్టుగా నడుచుకుంటూ పోతాం. అది కృప అంటే. కృప అంటే చేతగాని వాళ్ళకి వచ్చేది కాదు. కృప మిమ్మల్ని అలా నిలబెడుతుంది, ఆ స్థాయిలో నిలబెడితే. వెనకాల వాళ్ళకి అర్థమవుతుందా? వెనక్కున్న వాళ్ళు ముందుకు వచ్చేలా చేస్తుంది, ముందున్న వాళ్ళు పైకి వెళ్ళేలా చేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ గ్రేస్. గ్రేస్ ఈస్ ఎక్స్ట్రాడినరీ పొటెన్షియల్. ఇట్స్ ఎ ఫోర్స్. ఇట్స్ నాట్ ఏ సింపుల్ మీనింగ్ చెప్పినట్టు బైబిల్లో అన్మెరిటెడ్ ఫేవర్ అని చెప్పి వదిలేస్తాం. నో, అట్స్ బిగినింగ్. నువ్వు ఎవరి దగ్గర అడుక్కోకలేను, ఎవరి దగ్గర యాచించక్కలేను. నీకు కావాల్సిన నువ్వు సృష్టించుకోవచ్చు. యేసుప్రభు వారి జీవితాన్ని స్టడీ చేయండి. మీరు అవి ఇవి స్టడీ చేయడం మానేయండి. ఫస్ట్ క్లోజ్ ఎవ్రీథింగ్. అసలు వాక్యంలో ప్రభువారు భూమి మీద చూపించిన జీవితాన్ని, అపోస్తుల జీవితాన్ని ఫాలో చేయండి, మీ జీవితం మారిపోతుంది. దాని తర్వాత అన్నీ బంద్ చేస్తారు. మీరు చూడబుద్దిగా చూస్తే మీకు నవ్వొస్తుంది. అవి చూస్తే ఇదేం చూస్తున్నారు బాబుని. ఎందుకంటే ఈ స్టాండర్డ్ మారిపోతుంది. ఆయన దగ్గరకు వచ్చి పన్ను వసూలు చేయడానికి అడిగారు కదా, అంతే. ఆయన డైరెక్ట్ అడగలేదు, శిష్యుల దగ్గర పోయి ఆయన పేతురు గారి దగ్గర వచ్చానంటే, మీ బోధకుడు కట్టడా, ట్యాక్స్ కట్టాడంటే, ఎందుకు కట్టాడు, కడతాడని చెప్పేసి నేను కడతాడు అన్నాడు. ఓకే కడతాడా, ఓకే అయితే మరి కట్టమను. ఏంటి అయ్యా పేతురు గారు ఏం సంగతి నాయనా, వాళ్ళు కట్టమన్నారా? అయితే ఒక పంచి ఎల్లు, వాళ్ళ మొత్తం కాదు,
గాలం తీసుకెళ్ళి వలలు వేసుకొని పోయి అన్నీ పట్టుకుని రా, అమ్ముకుందాం, వచ్చిన డబ్బులు వేసి కట్టుకుందాం అనలేదు. వెళ్ళి నువ్వు గాలం వేసే, చేప పడుతుంది, దాన్ని నోడుతారు, దాంట్లో రెడీగా ఉంటుంది షెకేల్. దాన్ని తీసి నీకు నాకు షెకేల్ కదా, అది ఇద్దరు కట్టేశాను. నమ్ముట నీ వలనైతే అంటే అర్థమేంటో తెలుసా, నీకు దాంట్లో పార్టేకింగ్ ఉంది, నీకు దాంట్లో భాగస్వామ్యం ఉంది. ఓ హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్ ఇన్ దిస్ మెసేజ్, యు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్. వాట్ ఎ బ్యూటీ కదా. నా ట్యాక్స్ కట్టు బాబు, నీ సంగతి నాకు తెలియదు అనలే. నువ్వు నమ్ముకున్నందుకు మోసపో. పాట పాడడం కాదు, నిన్ను నమ్మిన వారిని సిగ్గుపాడ. తర్వాత అమ్మో రేపట్లను ఈ పాట మాత్రం అయ్యగారు బాగానే పాడిస్తున్నాడు మనతో. నో, ఇఫ్ యు బిలీవ్, ఇఫ్ యు ఓన్లీ బిలీవ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. నమ్ముట నీ వలన అయితే. సరే మీ అయ్యగారు కట్టాడు, నువ్వు సంగతి ఏంటి అనకుండానే చేశాడు ఆయన కదా. పే ఫర్ బోత్ ఆఫ్ అస్. హల్లెలూయా. అందుకే నేను మీతో అంటున్నాను, ఈ వాక్యం సత్యం. మీరు రీబూట్ చేసుకోండి మీ సిస్టమ్స్ని. అనవసరమైన చెత్త ఎక్కిందేమో అన్నీ. కొన్నిసార్లు ఈ లాంగ్వేజ్ కొంచెం కంప్యూటర్ వాళ్ళకి బాధ తెలుస్తుంది. ఫ్రాగ్మెంట్ చేసుకోండి, అన్నీ అరేంజ్ చేసుకోండి. మళ్ళీ అన్నీ చేసుకుంటే మీ జీవితంలో ఏమవుతుంది తెలుసా, అంటే మంచిగా సర్దుకోండి. అంతే. ఇంట్లో స్థలమే లేనట్టు కనిపిస్తుంది, సామాన్లు అన్నీ చందరవందరు అయితే. అన్నీ తీసి సర్ది అవసరం లేని పడేస్తే ఏమవుతుంది, మంచిగా స్థలం వస్తుంది. అబ్బా ఇంత స్థలం ఎక్కడి నుంచి వచ్చింది అనిపిస్తుంది. అలా ఉంది కొంతమంది జీవితం. ఆ అనవసరమైన వస్తువులను తీసేయండి. చేంజ్ యువర్ సెల్ఫ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వాక్యంలో ఉంది కదా, హిజ్కియా చావు సిద్ధమయ్యాడు, ఆయన చనిపోబోతున్నాడు. ప్రవక్త వచ్చి అన్నాడంట, ఏమని, నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోండి. ఏమన్నాడు అంటే, ఆయన లేచి ఇప్పుడు ఓపిక లేకపోయినా లేచి అన్ని చదువుతాడా? కాదు. అరేంజ్ థింగ్స్. మేబీ యూ కెన్ ఫైండ్ అవుట్ సర్టెన్ థింగ్స్. దట్స్ హౌ గాడ్స్ ప్లాన్ ఇస్. దేవుని ప్లాన్ ఏంటో తెలుసా, ఆయన అనుకున్నాడు, చూసుకో నీలో నువ్వు. ఆయన చూసుకున్నాడంట. అప్పుడు ఆయనకు ఒకటి కనిపించిందంట. ఏంటో తెలుసా, ఆయన ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా, ఒకవేళ నువ్వు నన్ను ఇప్పుడు తీసేసావు అనుకో, నాలాగా స్తుతించేవాడు నీకు మళ్ళీ దొరకడు. మీ జీవితాన్ని చూసుకుంటే మీకు ఏం కనిపిస్తుంది? వాట్ దట్ వన్ థింగ్ యూ కెన్. ఒక్క విషయం తీసి నువ్వు బేరాలు ఆడొచ్చు దేవునితో. అప్పుడు నీకు ఏ అయ్యగారు వచ్చి ప్రేయర్ చేయకలే. నీకు అర్థమైతే ఎంత బాగుండేది. వాళ్ళకి ఫోన్ చేయి, అయ్యగారికి ఫోన్ చేయి, వాళ్ళకి ఫోన్ చేయి, ప్రేయర్ టీమ్కి ఫోన్ చేయి, ప్రేయర్ వారియర్కి ఫోన్ చేయి. ఫోన్లు ఎన్ని ఫోన్లు కొడతారు. అయ్యగారు చెప్పండి నీ పని అయిపోయింది, అయ్యగారే చెప్పండి ఇంకేమి పని అయిపోయింది అని గమ్మున కూర్చోలేదు నా. కెన్ యూ పికప్ దట్ పోర్షన్? 2 Kings 2వ రాజులో ఎన్నో అధ్యాయం అది? 20 19 20. అమ్మా వింటున్నారా? ఇక్కడే ఉన్నారా, ఇంటికి వెళ్ళిపోయారా? ఎవరైనా ఫోన్ చేసినా ఎత్తకండి. ఇప్పుడు ఎవరు ఫోన్లు ఎత్తకండి, వదిలేయండి, పర్లేదు. 20. ఆయన ప్రేయర్ చదువుదామా? ఆయన ప్రార్థన. ఎన్నో వచ్చినము? 3-4. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా. ప్రేయర్స్ గమనించండి. అయ్యా సాయించేయ్యా, నన్ను బతికించయ్యా, నీ కాలు పట్టుకుంటే ఏసయ్యా అని. పాత నిబంధనలు కూడా ఇట్లాంటి ప్రేయర్ లేవు. కానీ ఎన్ని ప్రేయర్లు వినపడతాయి మనకి ఇట్లా? అంటే నువ్వు రాంగ్ ప్రేయర్ చేస్తున్నావు, రాంగ్ కోడ్స్ మాట్లాడుతున్నావు. నువ్వు అట్లా 40 రోజులు చేసిన లాభం లేదు. సాయించే నాయన, సాయించే ప్రభా, సాయించే అంటే 40 రోజులు అయిపోతే ఏం రాదు. ఎందుకంటే ఉన్న సహాయాలన్నీ నీలోనే ఉన్నాయి. బీరువాకి తాళం వేసి కూర్చున్నావు నువ్వు. నీకు అర్థమైతే. ఇంకా పాత నిబంధన ఆయన చూడండి ఎట్లా అంటున్నాడు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోనమని. కన్నీళ్లు విడుచుచు. ఇది మీరు పట్టుకుంటారేమో ప్రేయర్, జాగ్రత్త. ఎందుకంటే ఇది ఇంకా ఓల్డ్ టెస్టిమెంటే.
కానీ దీన్ని కూడా పట్టేసుకోకండి, దీంట్లో కొన్ని మళ్ళీ ఫిల్టర్ చేయాలి మనం. అందుకే తొందరపడి ప్రేయర్లు తొందరగా చేస్తే తర్వాత మానుకోవడం కష్టం అవుతుంది, నాలుగు కంటిపోతాయి ఆ ప్రేయర్స్ అని, తర్వాత వదలవు అవి. అందుకే మనం ప్రభువుని చూడాలి, ప్రభువాన్ని చూడాలి, అపోస్తులను చూడాలి, అప్పుడు నేర్చుకోవాలి ప్రేయర్. కొంచెం రివిజన్ చేయండి, మళ్ళీ హోంవర్క్ మార్చుకొని, అప్పుడు మీ ప్రేయర్ ఈవెన్ ఇట్ ఈస్ ఎ స్మాల్ వర్డ్ బిగ్ ఇంపాక్ట్ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మీకు తెలుస్తుంది కొన్నిటికి ప్రేయరే అవసరం లేదనిపిస్తుంది, అది మీకు తెలుస్తుంది, ఒక మాట చాలనిపిస్తుంది, చేయి చాపితే చాలనిపిస్తుంది. ఇలాంటి మార్పులు వస్తాయి, అప్పుడు మీరు ఈజీగా చేస్తారు. ఇలాంటి వాళ్ళతో ప్రపంచం నిండిపోతే భూలోకం అంతా తలకిందులు అయిపోదాం. మరి అదే కావాలి కదా దేవునికి, అదే కావాలి, అదే కావాలి. సిస్టమ్స్ అన్నీ తలకిందులు అయిపోవాలి, అన్ని మోసాలు బయటపడాలా. ఎందుకంటే వెలుగు వచ్చినప్పుడు అన్నీ బయటపడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు అన్నాడు, మీ దీపం మంచం కింద కుంచం కింద పెట్టకూడదు, అందరికీ వెలుగు ఇచ్చినట్లుగా దీపస్తం. కమ్ టు దట్ పొజిషన్, దట్ లెవెల్. ఏ స్థాయిలో నువ్వు ఉంటే ఆ స్థాయిలో మాట్లాడడానికి. ఆమేన్. దట్స్ వాట్ దేవుడు కోరుతున్నాడు మనతో. రైట్, నెక్స్ట్ వచ్చిన 4వ వచనం. యెషయా నడిమిశాలలో నుండి అవతల మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. ఓకే, యెహోవా యథార్థ హృదయుడవై సత్యం. ఇదేనా ఇంకా ముందుందా? లేదు, ఇదేనా? 2 2వ వచనం. నో, ఇది కూడా కాదు. కెన్ యూ ఫైండ్ అవుట్ ఇన్ 2 Chronicles 2వ దినవృత్తాంతాల సేమ్. యెషయా, థ్యాంక్ యూ, 38 1 నుంచి యెషయా 38లోకి వెళ్దాం. సో యెషయా గారు రాస్తున్నారు అకౌంట్, ప్రవక్త అయిన యెషయా రాస్తున్నారు. ఇప్పుడు చూడండి, 38వ అధ్యాయము 1వ వచనం నుంచి తీసుకుందామా? ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్తయు. వింటున్నారా మీరు? మధ్యలో అటు ఇటు పేజీలు తిప్పినప్పుడు మీరు కూడా తిరిగిపోయారా? లేదు కదా? ప్లీజ్ పక్కన వాళ్ళు కొంతమంది వాలంటీర్ చేయండి, పిలుస్తూ ఉండండి. హలో, వినండి. ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణం అవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని. ఏం చక్కబెట్టుకోవాలి? యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాడు. ఆయన రాజు కాబట్టి ఆయనకి ఇల్లు ఉండదు, అంతఃపురం ఉంటుంది. అంతఃపురం అంతా తిరిగి ఎలా చక్కబెడతాడు ఆయన? మాట్లాడలేదు మీరు. నెక్స్ట్, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని. లాంగ్వేజ్ అర్థమైంది ఆయన కనండి, మనకు కూడా అది లాంగ్వేజ్ అర్థం అవ్వాలి. బైబిల్లో ఏమంటున్నారో అది అర్థం కావాలి. నేను ఎక్కడ మొదలు పెట్టానంటే ఆయన వాయిస్, ఆయన మాటలు అంటున్నాను కదా, ఆ లాంగ్వేజ్ అనేది ఇది. ఆయన చెప్పిన మాటకి దేవుడు మాట్లాడాడని అర్థమైంది, దానికి ఆయనకి స్పందన కూడా తెలుస్తుంది. ఆయన కమ్యూనికేట్ చేస్తున్నాడు కదా తిరిగి. ఏం మాట్లాడుతున్నా? నో, అతను తన ముఖము గోడ తట్టు అయ్యగాని పట్టుకుని బతిమలాడ, కాళ్ళు నీళ్ళు పట్టుకొని, అయ్యా 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 నువ్వు ఎట్టా దేవుడిని సంజాయించాలి, నువ్వు సముదాయించి నాకు మొత్తానికి ఏదో ఒకటి చెయ్యి, నన్ను బాగు చెయ్యి అన్నాడా? నో, హీ అండర్స్టూడ్, హీ ఈజ్ మెచ్యూర్డ్. ఆయన ఏమన్నాడంటే, యెహోవా యథార్థ హృదయుడవై సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లా జరిగించుతినో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చెను. If you also found out 2 Chronicles portion, ఎవరైనా తీసారా? 2వ దినవృత్తాంతాల్లో కూడా సేమ్ ప్లేస్ ఉంటుంది, ఇలాంటి పరిస్థితి దొరికిందా? విచ్ చాప్టర్? 25. ఎన్నో అధ్యాయము? మీకు ఎక్సర్సైజ్ ఇస్తున్నాను నేను. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పికప్ చేసినప్పుడు ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకోటి ఫైండ్ అవుట్ చేయాలి మనం. స్మార్ట్ పీపుల్ విల్ యూజ్ యువర్ డివైస్. ఏం చేస్తారు? రెడీ? 32 చాప్టర్, 32వ అధ్యాయం. థ్యాంక్ యూ. 24 తర్వాత ఇంకా ముందుకెళ్ళండి, ప్రేయర్ దగ్గర నుంచి. హిజ్కియా హృదయ గర్వం. ఓకే, నో, దిస్ ఈజ్ సమ్మరీ. ఇంకేమని దొరికింది? ఓకే, మీన్ వైల్ ఫైండ్ అవుట్. సో మనకి ఎలాంటి మాటలు కనిపిస్తాయి?
20 20 అధ్యాయము 32:20. చదవండి. రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశం తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు ఇది కాదు. సో మీన్ వైల్ ఫైండ్ అవుట్ దట్ ఈస్ గాన్. ఓకే, డోంట్ వరీ, టైం. సో జరిగింది ఏంటి? హిజ్కియా ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు ఎలా కనబడుతుంది అంటే అది ఆయన స్తుతించిన స్తుతుల్లో కూడా కనబడుతుంది. మేబీ యెషయాలో కూడా మీరు వెళ్ళి ఎత్తుకోవచ్చు. ప్రేయర్ అయిన తర్వాత దేవుడు తన మనవి ఆలకించిన తర్వాత కూడా ఆయన కొన్ని మాటలు అంటాడు. మన్ను నిన్ను స్తుతించిన, సమాధిలో దిగిపోవు వాళ్ళు నీ నామాన్ని స్మరిస్తారా, ఇలాంటి మాటలు ఉంటాయి. అది మీ కనుక్కోవాల్సింది. ఆర్ఎల్స్ తర్వాత నేను మీకు ఫైండ్ అవుట్ చేసిస్తాను. సో వినండి, ఒకరిద్దరు ఆ పని చేస్తుంటే అందరు వినండి. ఈ రీతిగా ఆయన పలికిన మాటలు ఏం చేశాయి? ఆయనకి వెసులుబాటు ఇచ్చాయి. దేనికి? అతనికి 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాయి. ఆ తర్వాత ఏం జరిగిందని నెగిటివ్ వైపు వెళ్ళకండి. కొంతమంది నెగిటివ్గా రెడీగా ఉంటారు. ఫస్ట్ ఎలా పొడిగిందంటే మరణకరమైన పరిస్థితి మారి తన దగ్గర చెప్పడానికి ఒకటి ఉంది. నాకు గనక నువ్వు ఎక్స్టెన్షన్ ఇస్తే, నన్ను బ్రతికిస్తే ఏమి అష్యూరెన్స్ ఉందో చెప్పాడు ఆయన. కొంతమంది ఎప్పుడైనా చనిపోయేటప్పుడు ప్రేయర్ చేయమని అడుగుతారు, ఫోన్లు చేస్తారు, లేదా రండి సార్ మీరు వచ్చి ప్రార్థన చేయనంటారు. అప్పుడు నాకు వచ్చే క్వశ్చన్ ఏంటో తెలుసా? వీరు ఇప్పుడు బ్రతికితే, ఈ పరిస్థితి నుంచి బయటపడితే ఏం చేస్తారు? అది నేను చెప్తే రాదు జవాబు, మీరు చెప్పాలి, ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు బాగుపడితే ఏం చేస్తారో దేవుడికి బాగా తెలుసు. ఎంతమందికి అర్థమైంది అన్నమాట? హల్లెలూయా. సో నీ తీర్మానం దేవుని ఎదుట ఎలా ఉందో దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఉంది. ఒకవేళ నీ హృదయపూర్వకంగా నువ్వు నిశ్చయించుకున్నావు అనుకో, ఎలాంటి స్థితిలోంచైనా అది బయటకు వస్తుంది. దాని తర్వాత నువ్వు ఉన్న దినాలు, నువ్వు ఉన్న సంవత్సరాల్లో అదే దేవుడు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నీతో. అందుకే మనం అంటాం చూడండి, నేను చావను, నేను సజీవుడినే, యెహోవా క్రియలను ప్రకటిస్తాను. ఆ మాట అన్నప్పుడు చాలామందికి అర్థం కాదు. నేను చెప్తే దేవుడు బతికిచ్చేస్తాడా, నన్ను పొడిగిస్తాడా అంటే, ఎందుకు పొడిగిస్తాడు? దేవుని క్రియలను ప్రచురపరచడానికి. అందుకే నేను చావను బ్రతుకుతాను ఒక్క మాట అనలేదు. ఆయన ఏమన్నా తెలుసా? నేను దేవుని క్రియలను ప్రచురపరుస్తాను అంటే పర్పస్ ఏంటి? ఆయన ఆశ నెరవేర్చడమే మన పర్పస్. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాటలు? సో దేవుడు నీతో మాట్లాడలేదు కాదు, ఆయన మాట అనే సిస్టమ్ ఇచ్చాడు నీకు. ఆ మాట ద్వారా ఏం జరిగింది? ఆ మాట ఎప్పుడైతే నువ్వు వింటావో, మీరు చూశారు ఇందాక నేను మాట్లాడినప్పుడు, పేతురు ఎప్పటి వరకు అయితే ఆ పేతురు గారు అక్కడ చూశాడు ప్రభు వైపు, ఆయన ఏం కాలేదు, నీటి మీద నడిచాడు ఆయన. కానీ ఎప్పుడైతే తన దృష్టి మళ్ళిందో ఏమైంది? 2 చేయాలనండి. ఫస్ట్ బోట్లోంచి బయటికి రావాలి. చెప్పండి, మాట్లాడండి. మీరు పాత సిస్టంలోంచి బయటికి రావాలి, లోకపు సిస్టంలోంచి బయటికి రావాలి. దాని తర్వాత యేసు వైపు చూడాలి. ఒక పాత పాట మనం పాడడం ఏంటది? యేసు వైపు చూడు, నీ భారమంత తీరానికి ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా అన్నాడా లేదా? విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైనా యేసు. యేసు వైపు చూడడం అంటే ఏంటి? యేసు ఫోటో అలా పెట్టుకొని అని చూడాలా? అది నిజమైన యేసేనా? అది రాంగ్, అది ఆర్టిస్టిక్, అది అబ్సల్యూట్లీ రాంగ్. అలా ఉండడు యేసుప్రభు, అస్సలు ఉండడు. యేసుప్రభు అని ఫోటోలు అమ్ముతారు చూడు, అవన్నీ కొనుక్కోకండి, ఆ ఇంట్లో పెట్టుకోకండి. ఏసారి మేము ఎప్పుడైనా విజిట్కి మీ ఇంటికి వస్తే ఆ ఫోటోలు కనిపిస్తే మంచిగా ఉండదు. ఎందుకంటే అది కానే కాదు యేసయ్య, అదంతా మనుషుల్ని మబ్బి పెట్టడానికి, మరలించడానికి గీసినవి. అలా ఉండడు ఆయన. కొంతమంది దానికి అన్న అంటారు, ఆయన రక్తంతో మడుగైన ఊహ దాని నుంచి తీశారు అన్నీ. మనకు అవసరమా? అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రకటనలో ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఉంది ఆయన ఎట్లున్నాడు. అది ఎవరు గీయలేరు. 1 తిమోతి 6వ అధ్యాయము 15వ వచనం చూడండి. 1 తిమోతి 6వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం.
శ్రీమంతుడును అద్వితీయుడునైన సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. నెక్స్ట్ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును లేదు. అంటే ఆయన కంప్లీట్ గ్లోరీలో ఎవరు చూడలేదు కదా. మరి ఈ ఆర్టిస్ట్ ఎప్పుడు వెళ్ళాడు అక్కడికి? ఏం మాట్లాడలే మీరు. సో మీరు మోసపోకండి. మీరు అది కూడా చూసి యేసుప్రభు అనుకుంటుంటే ఎవరినో అనుకుంటున్నారు. అయినా మొండికి పెట్టుకుంటారు కొంతమంది. మీరు పడేయడం ఇష్టం లేదు, పడద్దు కదా. అమ్మో అట్లా బయట పేరు పడదు, దానంతా క్లోజ్ చేసి డబ్బాలు వేసి పెట్టండి. ఏమంటే నా మాట అర్థమైందా? పొరపాటున కొనేసాము, ఏం చేయాలి? అవన్నీ ప్యాక్ చేసి మళ్ళీ పెట్టండి. బయట మాత్రం పెట్టకండి. దానితో ఇంకో ఫోటో యాడ్ చేస్తారు. నా మాట అర్థమై ఉండొచ్చు మీకు. యేసుప్రభు పక్కన ఇంకొక ఫోటో ఉంటుంది, ఇట్లా ఓపెన్గా ఉండి మధ్యలో ఏదో ఉంటాయి. ఇవి ఓ సబ్ నహీ బాబు, ఓ నయ్యే. ఇవన్నీ చేయకండి ప్లీజ్. మనకు అది అవసరం లేదు. ఆయన తన ప్రత్యక్షత మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన అన్నిటికంటే ముందు వాక్యం మన, అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంతో స్టార్ట్ చేయాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండే, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఎనీ పిక్చర్ గుర్తుపెట్టుకోండి, ఎనీ పిక్చర్, ఎనీ డ్రాయింగ్స్ లిమిటస్, అది మన ఆపేస్తాయి అక్కడికి. మనం ఎప్పుడైతే ప్రత్యక్షతకు తావిస్తామో అన్లిమిటెడ్గా ఉంటాం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఆ మాటలు అర్థమవుతున్నాయి? అందుకే వాక్యం నీకేం చేస్తాయంటే ఆ దృష్టి తెరుస్తుంది, ఆ వినికిడిని తెరుస్తుంది. నువ్వు దేవుని స్వరం వింటావు. ఎలా వింటావు? తెలుగు అవసరం లేదు, హిందీ అవసరం లేదు, ఏం అవసరం లేదు, లాంగ్వేజ్తో పని లేదు, కానీ దేవుడు నీతో మాట్లాడని నీకు అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే నీవే అయితే ప్రభువా నేను కూడా ఏం చేయాలి? నీటి మీద నడువునట్లు నాకేం చేయి, ఆ సెలవి. ఆయన అన్నాడు కమ్ అన్నాడు, అంతే నడిచాడు ఆయన. మరి పేతురు నడిచింది దేని మీద? నీళ్ళ మీద కాదు, ఆయన మాట మీద. పక్కన చెప్పండి, పేతురు నడిచింది నీళ్ళ మీద కాదు. అంటే మార్చట్లేదు నేనేమి, మీకు అర్థమై ఉంటుంది కదా. పేతుర్ని నడిపిస్తుంది. నీళ్ళలా నడవనిస్తాయండి. నీళ్ళలో కాలు పెడితే నిలుస్తుందా? నిలవదు. మరి నీళ్ళకున్న గుణాన్ని ఎవరు మార్చారు? ఎందుకంటే ఆయన నీళ్ళకు కూడా సృష్టికర్త. అంటే నీళ్ళేమో గడ్డగట్టి లేవు అక్కడ, ఐస్ అయిపోతే ఆయన నడవలేదు. నో, దట్స్ వాట్ సూపర్ న్యాచురల్. ఎప్పుడు కూడా ఇట్ డిఫై ఆల్ ద న్యాచురల్ థింగ్స్. సాధారణమైన ఈ నియమాలన్నింటినీ అది డిఫై చేయగలదు. 5 రొట్టెలు 2 చేపలు ఎలా 5,000 మందికి సరిపోతాయి? ఫ్యామిలీస్కి ఎలా సరిపోతాయి? మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఏ తీరం వేయాలా, ఏ ఫార్ములా వేస్తే వస్తుంది, అట్లా ఎన్ని పీసెస్ కట్ చేస్తే అన్ని మందికి సరిపోతుంది. మరి అన్ని పీసులు కట్ చేసి మెషిన్ కట్ కొట్టి మరీ పనిచేయచ్చేమో, కానీ ఎవరు కడుపు నింపుతాం? హలో, ఇది కాదండి లెక్కలు. మనిషి జ్ఞానం కాదు. పోయిన వారం ఒకరు సాక్ష్యం చెప్పారు కదా, 1 కొరింథీ 2:5 గురించి. ఎవరు చెప్పారు అది? హూ టోల్డ్? రేఖా సిస్టర్ బోలా नहीं आया, आएगा बोलो अभी देखो. 1 కొరింథీ 2:5 అనండి, చదవండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక ఏం చేసుకోదంట? ఆధారం చేసుకొనక. ఆమె సాక్ష్యం చెప్తే ఒక మాట అన్నది కదా, అన్ని ప్రయత్నాలు చేసేసింది కదా వైద్యపరంగా ముందు చేసింది, అందరికి అదే వస్తుంది కదా తొందరపాటు. కానీ అన్నిటి మధ్యలో ఆమె ముఖం అలాగే ఉంది. ఆమె దట్స్ ఫేషియల్ పెరాలసిస్, అది అలాగే ఉందంట కదా, ఒక సైడ్కి వెళ్ళిపోయి వాపుగా అలాగే ఉంది. ఆమె అన్ని ప్రయత్నాలు చేస్తుంది, జనరల్గా అందరూ చేసేటట్లు. కానీ సడన్గా రాత్రి అనుకుందంటే ఈ మాట దేవుడు చూపిస్తే అనుకుందంటే ఎంత కాదు అని దేవుని వాక్యాన్ని పట్టుకొని పలికిందంట. పొద్దున కల్లా అన్నీ బాగైపోయినాయి. దేవుని స్తోత్రం కలిగిన. నో, జనరల్గా ఇఫ్ యు గో దిస్ ఇస్ 3 months ప్రాసెస్, 6 months ప్రాసెస్, అయినా పూర్తిగా రాకపోవచ్చు.
ఇదే సంఘంలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక సహోదరు వచ్చింది, ఇంకో సహోదరు తీసుకొచ్చింది. ఆమె అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో అన్నాడు, ఆమె మూతి వంకర అయిపోయింది. ఏదైనా జస్ట్ నేను ఆమె వచ్చి నాతో ఏం మాట్లాడకముందే ఆ చేయి పెట్టి ఇలా అన్నాను, స్ట్రైట్గా అయిపోయింది. స్ట్రైట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పండి అన్నాను. ఇప్పుడు ఏం చెప్తాడు, ఏం చెప్తలేదు. ఆ మూతి వంకర ఉంటే అన్నీ చెప్పేది. కానీ అప్పుడు ఒక మాట అన్నది ఏంటో తెలుసా, దీనికోసం నేను 5 లక్షలు ఖర్చు పెట్టాను. వాక్యంలో కూడా ఉంది, 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ అనేకమైన వైద్యుల చేత బహుతిప్పలు పడిందంట. అంటే వైద్యం తప్పని నేను అనట్లేదు, దేర్ ఈజ్ ఎ ప్రాసెస్ అక్కడ. మన దగ్గర కూడా వైద్యులు, వైద్య రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఫిజియోథెరపీస్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఇఫ్ యూ టాక్ అకార్డింగ్ టు దేర్ సైన్స్, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు తప్పు చెప్పట్లేదు, వాళ్ళు ఏమంటారు అడిగితే దిస్ ఈజ్ ఎ ప్రాసెస్. బట్ వాట్ ప్రాసెస్ ఇట్ ఈస్? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రాసెస్? మనుషుల జ్ఞానం నుంచి వచ్చింది, అది కూడా దేవుని వల్లే కలిగింది. దట్స్ గుడ్. అలా కూడా రికవరీస్ రావచ్చు. కానీ ఇప్పుడు ఏమంటున్నాను ప్రభు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓహో నేను చెప్పే లాంగ్వేజ్ మీకు అర్థమైతే, ఆయన దగ్గరకు వచ్చి అన్నారంట, అనండి ద్రాక్షరసం అయిపోయింది అన్నారు. అయ్యండి ద్రాక్షరసం ఓకే, మరి ఇంకేం చేయగలం? ఏం చేయలేం. ద్రాక్షరసం, అది ద్రాక్షరసము తయారుపడాలంటే కనీసం 2-3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పడాలి. ఎందుకు? దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. పోనీ ఐ డోంట్ నో హౌ మచ్, ఇట్స్ టేక్ లాంగ్ టైం. సో ఇంకేం చేయలేనురా బాబు అనలా, లేదంటే ఏదో ఒకటి తెచ్చిపోయండి అనలా. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా, నీళ్ళతో నింపండి, నింపిన వాటిని తీసుకెళ్ళి వేసేయండి అన్నాడు. అంటే అది ఎంత ఫాస్ట్గా జరిగిందంటే ప్రాసెస్. అంటే దేర్ వాజ్ నో గ్రేప్ వైన్ యార్డ్ ఎవరు నాటలేదు, పోయి ఎవరు దాన్ని కోయలేదు, కోసిన దాన్ని ఆ గానుగల్లో వేసి దాన్ని ఏం చేయలేదు, తొక్కలేదు. దాని తర్వాత అవి తీసుకెళ్ళి దాని మీద ఇంకా రకరకాల ప్రాసెస్ ఉంటుంది. మా పెద్దనాన్నగారు ఒకప్పుడు చెప్పేవాడు నాకు, దాని మీద ఏదో పేరు అది కూడా తినేసేవాళ్ళం మేము అన్నాడు. ఇదంతా ప్రాసెస్ అన్నీ ఎవరు చేశారు ఆ రోజు? అవన్నీ జరిగాయి ఒక క్యాప్సుల్లో, ఆయన మాట వలన. వెలుగు కమ్మని పలుకగా స్టార్ట్ అయ్యి మెల్లగా ఫోకస్ పెరిగిందా? అండ్ ద సేమ్ వర్డ్ ఈజ్ ఇన్ యూ. అండ్ ఏం చేయగలవు నువ్వు దాంతో? చాయిస్ నీ ముందుంది. గో ఫర్ ద న్యాచురల్ ప్రాసెస్, దట్స్ నాట్ రాంగ్, అది తప్పు కాదు. బట్ దేర్ ఈజ్ అన్ డివైన్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ క్విక్ అని ఉంది. దేవుని వాక్యం సజీవమైనది, హల్లెలూయా, బలము గలది, 2 అంచులు గల ఏ వాడిగల ఖడ్గం కంటేను ప్రాణాత్మ దేహాల్ని మూలుగును సైతం విభజించి దూరేంత శక్తి గలది. ఇట్ ఈస్ సో క్విక్ అని ఉంటుంది, యాక్టివ్ అని ఉంటుంది ఒక ట్రాన్స్లేషన్. హల్లెలూయా. ఇంకా కడవరి దినాల్లో వాక్యంలో తెలుసా, అంత్య దినముల్లో దేవుని ఆత్మ తేటగా చెప్తున్నాడు అని ఉంటుంది తెలుగు బైబిల్లో. కానీ స్పిరిట్ స్పీకెత్ ఎక్స్ప్రెస్లీ అని ఉంటుంది. అంటే అర్థమేంటి? గాడ్ వాంట్స్ టు డూ థింగ్స్ ఎక్స్ప్రెస్లీ. ఎక్స్ప్రెసివ్ కాదు, ఎక్స్ప్రెస్ అంటే అర్థమేంటి? అందుకే తెలుగులో తేటగానే రాస్తారు. కానీ వాంట్ టు డూ ఇట్ ఇన్ ఎ వే నో బడి థింక్, ఎవరు ఊహించనట్టుగా, చెవికి వినబడినట్టుగా, కంటికి కనబడినట్టుగా, హృదయానికి గోచరం అలా చేయాలనుకుంటున్నాడు ప్రభు. అదే రాజ్యం అనండి, అదే రాజ్యం. న్యాచురల్ ప్రాసెస్గా చెప్పేదానికి రాజ్యం ఎందుకు? ఇంకా ఇక్కడికి వచ్చాక మళ్ళీ మిమ్మల్ని ఇంకో దగ్గర పంపించేది ఉంటే నేను ఎందుకు ఇంకా? అందుకే అప్పుడు నేను చెప్పిన సువార్తకు వాల్యూ ఏంటి? నేను చెప్పే సువార్త గురించి నేను సిగ్గుపడి వాడను కాను. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? ఎంతమందికి మాటలు అర్థమయ్యాయి? ఎంతమందికి అర్థమైనాయండి? ఎంతమందికి అర్థమయ్యాయి? సో గుర్తుంచుకోండి, సేమ్ ఇదే జీవితం, ఇదే లైఫ్ మనలో ఉంది అన్నాడు. నీవే అయితే ప్రభా నేను కూడా ఏం చేయాలి? దట్ మీన్స్ సేమ్ లైఫ్. అండ్ ఆ రోజు మేబీ హీ వాక్డ్ కొంచెం, తర్వాత ఏమయ్యాడంటే మునిగిపోసాగాడు. మునిగిపోలేదు అనండి, ఎందుకంటే ప్రభు వచ్చి పైకి లేపాడు. ఎందుకంటే అది ఆయన ఇన్విటేషన్ కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది దేవుని ఎదుట కూడా మునిగిపోయే వాళ్ళు ఉంటారు. దేవుని ఎదుట మునిగిపోవడం ఏంటనుకుంటారేమో, దేవుని ఎరగక.
మీ ప్రార్థనలు మీరే మతంగా చేసుకుంటుంటే దేవుడు ఇట్లనే ఉంటాడు, మీరు చేసుకుంటూ మునిగిపోతారు. ప్రభువా నన్ను కాపాడు, కాపాడలేదేంటి అంటే నువ్వు ఇది కాదు నేను చెప్పిందంటే. దట్స్ కాల్డ్, ఆత్మీయ అర్థం ఏంటి తెలుసా, సింకింగ్ బిఫోర్ గాడ్. అంటే దేవుడు ఉండి కూడా సింక్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. అసలు దేవుడు నన్ను ఎందుకు పట్టించుకోలేదు, అసలు దేవుడిని ఎందుకు బాగు చేయలేదు, ఎందుకు దేవుడే ఉంటే, దేవుడు నన్ను ప్రేమిస్తుంటే నాకు ఎందుకు మా జీవితంలో మార్పు రావట్లేదు, ఇవన్నీ మాడుతుండదు ఇలా ఆ జాబితా. అంటే ప్రభు ఉండగా ఆయన ఎదుట మునిగిపోవడం అంటే. అలాంటి స్థితిలో ఉండకూడదంటే ఏం చేయాలి, ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూడడం అంటే ఏంటి, ఆయన మాటను అర్థం చేసుకోవాలి, ఆయన మాటల్ని పట్టుకోవాలి, ఆయన మాటల్ని పట్టుకోవాలి. ఇప్పుడు ఆ రోజు పేతురు మునిగిపోతే అందరూ ఏమనే వాళ్ళు, బుద్ధి ఉండాలి, ఎవరు చేయమన్నాడు అట్లా, గమ్మున కూర్చోకంట మళ్ళాగా అనేవాళ్ళు కదా. ప్రభు వచ్చి అనలేదు, ఎందుకు అసలు దిగావు, నీకు ఎందుకంత ఓవర్ యాక్షన్ అన్నాడా ప్రభు వారు? ఏమనంటే వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహ, ఓ వై డిడ్ యు డౌట్, యు కుడ్ హావ్ వాక్ మోర్ అండ్ రీచ్ మీ. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు మీలో చాలా మంది అంటాడు, ఎందుకు ఆపేసావు ఒక్కరోజు, ఆ రోజు ఆ ప్రయత్నం ఆరోస్తున్నా ఎందుకు ఆపేశావు? ప్రవక్త అన్న అంటే ఎందుకు 2-3 బాణాలకి ఆపేశావు, మొత్తం అన్ని ఖాళీ చేసేది ఉండే. మీలో కొంతమంది అలా ఉన్నారు, ఒక ప్రయత్నం చేశారు, అది కొంచెం అటు ఇటు అవగానే మానేశారు. అంటే వద్దు దేవుని చిత్తం కాదేమో మానేసామండి, దేవుని చిత్తం కాదు మానేస్తాం, దేవుని చిత్తం కాదు, ఏం చిత్తం కాదు, దేవుడికి ఏమి ఇష్టం, దేవుడికి ఏమి ఇష్టం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచు, నువ్వు అన్నిట్లో సౌఖ్యంగా ఉండాలి. వాట్ ఎవర్ యూ స్టార్ట్ యూ మస్ట్ ఎక్స్ప్లోడ్ ఇన్ దట్, ఎక్స్పోనెన్షియల్లీ గ్రో. అంటే నువ్వు విస్తరించి ఫలించాలని, అభివృద్ధి చెందాలని, మీరు ఫలించుట ద్వారా, మీరు బహుగా ఫలించుట ద్వారా నా తండ్రి మహిమ పొందాలి. వై యూ థింక్ గాడ్ ఈజ్ నాట్ సపోర్టింగ్ యూ? దేవుడు నన్ను పట్టించుకోవట్లే, నాతో మాట్లాడట్లే. కొంతమంది నాతో దేవుడు మాట్లాడట్లే, దేవుడు చిత్తం నాకు అర్థం కావట్లే. నువ్వు రాంగ్ ప్లేస్లో ఉన్నావు బ్రదర్, సిస్టర్, నువ్వు రాంగ్ ప్లేస్లో ఉన్నావు. ఆయన తన చిత్తాన్ని బయలుపరిచాడు, ఆయన నీ ముందు ఉంచాడు. అది తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మనిచ్చాడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం ఏముంది? యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అంటే ఎవరు? ఇప్పుడు అది కాదు, ఇది కాదు, గాలి కాదు, ఊహ కాదు, అది పరిశుద్ధాత్మ వచ్చిందా, పొందుకున్నావా, వచ్చిందా, ఏంది వచ్చిందా, పోయిందా? ఆయన. అయితే ఆయన అంటే ఎవరు? సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని. హల్లెలూయా. అంటే నువ్వు వినడం కూడా అవసరమే, అది ఎవరి చేత వింటావో అది కూడా అవసరమే. నేను ఎవరిని విననంటే నీ తప్పది, కానీ అందరిని వింటా అంటే కూడా ప్రాబ్లమే. ఎవరి చేత నేర్చుకుంటేవో తిమోతితో అన్నాడు కదా, అపోస్తలుడు పౌలు ఏమన్నాడు? నువ్వు ఎవరి వల్ల నేర్చుకుంటేవో. ఆయన ఏం చేస్తాడంట? వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో. ఏంటంట? గడిచిపోయినవి కాదు, జరుగుతున్న కాలమాన పరిస్థితులు కాదు, వాట్ ఈస్ కమింగ్ ఆయన నీకు బోధిస్తాడంట. అది అడ్వాంటేజ్ కాదా? వెన్ యూ నో వాట్స్ కమింగ్. ఏం కనిపిస్తుందండి మీకు? ఏం కనిపిస్తుంది అంటే నాకు జయం కనిపిస్తుంది, నాకు ఎదుగుదల కనిపిస్తుంది, నాకు విస్తరణ కనిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాకైతే దేవుడికి నా పట్ల ఉన్న గొప్ప తలంపులు కనబడుతున్నాయి. హల్లెలూయా. అవి నన్ను బాగు చేయడానికే ఉన్నాయి, నాకు కనబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం చూశాడు, లోతు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, మంచి స్థలం పోయింది, అన్నీ పోయాయి, అన్నీ చూస్తున్నాడు. ఒక నిమిషం ఆగన్నాడు ప్రభు అన్నాడు, అన్నాడు వెయిట్, లిఫ్ట్ అప్ యువర్ ఐస్, కన్నులు ఎత్తి చూడు, అండ్ గో వాక్. నువ్వు నడిచిన ప్రదేశం అంతేనా. హల్లెలూయా. ఎందుకు నువ్వు అన్నీ చూస్తున్నావు? కన్నులు ఎత్తి చూడు. లుక్ బియాండ్ దిస్. గాలిని చూడకు, తుఫాన్ని చూడకు. ఎప్పుడైతే యేసు వైపు చూస్తావు అన్నీ పోతాయి, అన్నీ నీ ముందు లేనట్టుగా ఉంటాయి.
వెన్ యూ టర్న్ యువర్ సెల్ఫ్ టు ద వర్డ్. కానీ అన్నిటికంటే బాధాకరమైనటువంటి ఈ వాక్యం వినేటప్పుడు కొంతమంది నిద్రపోతుంటారు. ఎందుకు? వాళ్ళ జీవితంలో స్పిరిచువల్గా అనారోగ్యంగా ఉన్నారని సైన్ అది. అందుకే శరీరం కూడా సిక్ అవుతుంది. ఇదే వ్యక్తిని తీసుకెళ్ళి షాపింగ్ మాల్లో పెట్టండి, నిద్రపోడు. రెస్టారెంట్లో పెట్టుకోండి, నిద్రపోరు. ఎప్పుడైనా రెస్టారెంట్లో పోయి అది కూడా చాలా ఇష్టమైన పదార్థం తింటూ అని పడుకున్నారు? ఎప్పుడైనా పడుకున్నారా? అట్లా నీ కడుపులో ఆకలి ఉంది, ముందు స్మెల్ ఉంది, నోట్లో జూమంటుంది, అప్పుడు అని పడుకున్నారు. ఇట్లా అట్లాంటివి ఎందుకు రావు మరి? ఈ వాక్యం భోజనం కంటే గొప్పది కదా. పాటలే పాడాలా మనం? వాక్యం తేనె కంటే మాత్రం. అయినా నేను తేనె తాగడం మానేసినలే ఈ మధ్య. ఇవన్నీ ఒక ఆయన అంటున్నాడు అట్లా. ఇంకో ఆయన అంటాడు కొవ్వు మెదడు దొరికినట్టుందంటే నేను నాన్ వెజ్ తిన్నానండి అంటున్నాను. ఏంటంటే ఫూలిష్నెస్ కదా. దట్స్ హౌ దే డిస్క్రైబ్డ్. మై ఫేవరెట్ థింగ్స్ కూడా నాకు ఫేవరెట్గా లేవు ఇప్పుడు. నా అవసరతలు కనిపించట్లేదు. నాకున్న విలువలు కూడా, నాకున్న లగ్జరీస్ కూడా కనబడలేదు నా ముందు. దావీదుకి ఆ మందసం వస్తుంటే అంట దేవుని వాక్యంలో పొరపాటు చేసిన సంగతికి సరి చేసుకున్నప్పుడు వచ్చిన ఆనందం ఉంది చూడడానికి. మొదటిసారి తెచ్చినప్పుడు ఫెయిల్ అయ్యాడు. మీలో కూడా చాలామంది ఫెయిల్ అయితే దాని అర్థం దేవుడికి ఇష్టం లేదని కాదు. యూ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్. వాక్యం ద్వారా సరి చేసుకుంటే మళ్ళీ సక్సెస్ అవుతారు మీరు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆయన మొదటిసారి చేసినప్పుడు ఒక మిస్ అయ్యాడు. ఏంటో తెలుసా? కొత్త బండ్ల మీద తెచ్చాడు. కొత్త బండి మీద తెమ్మని ఎక్కడ చెప్పలేదు. ఈ యాజకులు తప్ప ఎవరు మోయకూడదు. అది మళ్ళీ మార్చుకున్నాడు, చదువుకున్నాడు. తర్వాత చదువుకోండి, దినవృత్తాంతాలు 13వ అధ్యాయంలో ఉంటుంది, అక్కడ రాసి ఉంటుంది. తర్వాత చదువుకోండి. మొదటి అక్కడ రాస్తాడు ఏంటంటే, మనకు తప్పు తెలిసిపోయింది బాబు, మనం ఏం చేయలేదంటే దేవుడు చెప్పిన మాటను సరిగ్గా చేయలేదు, అందుకే మనం చేంజ్ ఇప్పుడు అని నాట్యమాడుతున్నాడంట. స్టెప్పులు నేర్చుకొని ప్రాక్టీస్ చేయలేమి, చిన్న పిల్లల గంతులు ఇస్తున్నాయంట. అది చూసి మీకాలు తట్టుకోలేక అన్నది ఏంటంటే, నీకు అసలు తెలివిందా? పనికత్తెల ముందు అందరి ముందు ఏం చేస్తున్నాను? ఆడోళ్ళు ఉన్నారని ఎక్కువ చేస్తున్నావా అన్నట్టు. ఆడోళ్ళు ఉన్నారని ఎక్కువ చేసే మనసు అయింది. కొంతమంది అట్లనే ప్రతిదానికి అదే మూడేస్తుంటారు. ఆయన అంటారే బాబు నీకు. చూడండి, ఇజ్రాయెల్ అందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధి పాటలు పాడుచు సితారాలు, స్వరమండలం, తాళములు వాయించిన బూరలు. ఇక్కడికి వస్తే కొంతమంది అంటుంటే వీళ్ళకి అందరికీ ఎక్కువ చేసి పెట్టాడు ఈయన. సిస్టమ్ అంతా చెత్త ఉంది ఇక్కడ. ఇది చెత్త అయితే మరి ఇంకేం చెత్త ఉండాలో. డిగ్నిటీ కాదు కావాల్సింది, లోపల నుంచి వచ్చే ఆ మూలుగులు, ఆ స్తుతులు, ఆయనకి ఆ బలులని వాక్యం చెప్తుంది. డిగ్నిటీ పేరుతో చాలామంది మోసపోయారు. మీ కాలు మోసపోయింది. ఏం బుద్ధి లేకుండా అలా చేసినావు అన్నది. నాకు కాదు, నీకే పోతుంది చూడు అన్నాడు. అనడం లేదా? తర్వాత వచ్చిన చదవండి. వారు కిదోను కళ్ళం నొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున. ఇది అయిపోయింది కదా, ఇదంతా అవసరం లేదు. నెక్స్ట్ టైం, సెకండ్ టైం వాళ్ళు చేసినప్పుడు, నో ఇఫ్ డోంట్ గెట్ ఇట్, నో నెసరీ, దే విల్ ఫైండ్ అవుట్. ఓకే, నౌ లుక్ ఎట్ దిస్. ఆయన నాట్యమాడుతున్నాడు, ఆనందిస్తున్నాడు. ఎదురుకుండా పైనుంచి చూస్తుందంట. 15:28 ఏంటి? 15:20. ఆ వచనం చదవండి, మొత్తం చదవకండి. ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటము చేయుచు, కొమ్ములు బూరలు ఊదచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా నిబంధన మందసము దావీదుపురంలోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూచి రాజైన దావీదు చూసిందో. మొత్తానికి కొంతమంది లైవ్లో చూస్తున్నారు, జాగ్రత్త. ఇది ఎప్పుడైపోతుందో అనుకోకండి. కిటికీలు అంటే అవి కూడా కిటికీలే కదా. కొంతమంది కిటికీలోకి చూస్తుంటారు, కిటికీలోంచి కాదు, కిటికీలో కూర్చునే వాళ్ళు ఉంటారు అనండి. కునుకుబడి పడేటోళ్ళు ఉంటారు బయట. ఐతుకు పడలేదా? మరి ఇక్కడ ఉంటామంటే కిటికీలో చూస్తుంటారు అని. కిటికీల దగ్గర ఉన్న వాళ్ళు జాగ్రత్త. కిటికీల దగ్గర కూర్చోబెట్టింది మిమ్మల్ని కిటికీలో బయట చూడమని కాదు. ఆమేన్. కిటికీలోంచి చూసి రాజైన దావీదు పక్క నుంచి ఒకళ్ళు వస్తారు, కిటికీలో వచ్చారు అంటారు. అంటే కిటికీల దగ్గర లేని వారు ధన్యులు, వాళ్ళకి శోధకులు రారు అంటే
మళ్ళీ నేను చూసిన కొంతమందికి అర్థం కావట్లేదు, ఇంటికి వెళ్ళాక అర్థమవుతుంది నేను ఏం చేసిన కదా. నెక్స్ట్ ఏముంది? రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనసులో అతని ఈనపరచెను. ఏం చేసిందంట? ఉంటుంది. ఎక్కడ మొదలవుతుంది ఫస్ట్? ఈయన బయటికి హల్లెలూయా చెప్తున్నారని ఏం మంచిగా ప్రేమిస్తారు అనుకోకలే, లోపల మొదలవుతుంది గొడవ. ఏడోడ బయటపడుతుంది, బయటకు అనలేరు అప్పుడే. ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకొని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారం నడుమును దాని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తర్వాత అతడు యెహోవా నామమున జనులను దీవించి పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలులందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను ఒక భక్ష్యమును ఒక ద్రాక్ష పండ్లను అడను పంచిపెట్టెను. మరియు అతడు యెహోవా మందసం ఎదుట సేవ చేయుచు దాటి ఆ పోర్షన్కి వెళ్ళండి. ఎక్కడైతే మీకాల్ మాట్లాడిందో, డిడ్ యూ ఫైండ్ దట్? When you find, tell me. Maybe in the different place also, no problem. సమయలు గ్రంథంలో కనిపించినా పర్లేదు, బట్ టేక్ టైం. సో విన్నారా మీరు? సో దావీదు ఏం చేస్తున్నాడు? హీఈస్ బిజీ ఇన్ ద జాయ్. ఆయన 2 Samuel 6 ఎగ్జాక్ట్ వర్స్ కావాలి, మొత్తం పోర్షన్ వద్దు నాకు. అయ్యగారు ముందు వచ్చిన చదవండి. ఆమె ఏమన్నదో? అందరినీ దీవించేసాయంట. ఆయన అనుకున్నాంట అదే ఫ్లోలో ఏం చేద్దాం అనుకున్నాంట, ఇంటి వారిని కూడా, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కొడుతుంది. ఆయన అనుకున్నాంట ఈ శుభవేళ, మందసం వచ్చిన శుభవేళ మీకాలు కూడా బ్లెస్ అవ్వాలి అనుకున్నాడు. ఎందుకంటే ఆమెకి ఇంతవరకు పిల్లలు లేరు అనుకున్నాంట. ఈ రోజుతో ఈ జరిగిన ఇదేమైపోవాలి, ఆయనకి నిశ్చయిత ఉంది లోపల. ఏంటో తెలుసా? ఈ రోజుతో అన్నీ అయిపోతాయి. నాకు కూడా ఈరోజు సర్వీస్కి వచ్చే ముందు అలాగే ఉంది. కానీ ఏది పాడు చేయొచ్చు? నేను కాదు, దేవుడు అంతకన్నా కాదు, మీలో వచ్చే విసుగు పాడు చేయొచ్చు. విసుగు బయట పడండి, అనవసరమైన ప్లేస్లో పడండి, దేవుని స్తుతించేటప్పుడు పడకండి. ఇతరులు మీకంటే ఎక్కువగా దేవుని ఎక్స్ప్రెస్ చేస్తే పడకండి. అది పరిశుద్ధాత్మ వల్ల అయితే మనమే తప్పిదం తీసుకోవాల్సి వస్తుంది. ఎంతమంది నాతో ఉన్నారు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏమైందంట? ఎంత బాగా మన ఇంత భాషలో మాట్లాడకంటే రొటీన్ భాష అంటే బాగా కనపడవులే, బాగానే చేసావు, చూశాను నేను అన్ని నీ వేషాలు అంటుందంటే. ఎవరు ఈరోజు భార్యలు, ఇక్కడున్న భార్యలు ఉన్నారు కదా, తల్లులు ప్లీజ్, ఇంటికి ఇక్కడ రాకముందు ఏమైనా గొడవ ఉండొచ్చు ఇంట్లో చిన్నది, అది అలాగే పక్కకు పెట్టి వేరే ఫోల్డర్లోకి వేసి, నా భాష అర్థమవుతుంది, ఇక్కడ మాత్రం హల్లెలూయా ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ఇదంతా జరిగినప్పుడు పక్క నుంచి భర్త అనుకుంటే అమ్మయ్య మా ఆవిడ మారిపోయినట్టుంది, కొంచెం సెటిల్ అయింది, మంచిగా ఉంది, ఇంటికి వెళ్ళగానే మంచిగా అమ్మా అన్నారు అనుకో, ఉన్నది లెక్క కూర్చో అందు. ఎందుకంటే వాట్ ఎవర్ అక్కడ ఆయన వచ్చిన పరిస్థితి ఏంటి? అతని జీవిత కాల తపనది, హీస్ లైఫ్ లాంగ్ డిజైర్. మా కోశాతలమాత్ ఇంకా ఉంది ఆయనకు ఆశలు. దాంట్లో ఒక ఫస్ట్ అచీవ్మెంట్ అయింది, దాని గురించి ఆయన ఎంతగా ఎదురు చూశాడు కదా. అలాంటి రోజు అవసరమా ఇలా మాట్లాడడం? కొన్నిసార్లు మన విజ్డమ్ అదే, అమ్మా మీరు భర్త మారాలని ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తే మారరు, ఆ ఒక్క మూమెంట్లో మీరు భరిస్తే మారిపోతారు. అది ఇలా మేలుకరమైనది కాదు, ఏదో తప్పే చేసి వచ్చాను అనుకో, ఒక్కసారి ఆగితే మారిపోతుంది. సమయం వచ్చినా చెప్తున్నాను, మీ చేతుల్లోనే ఉంది మీ భర్తలు మారేది.
నాకు ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తే మారరు. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? దే విల్ చేంజ్ బై యువర్. బైబిల్ ఏం చెప్తుంది? మీ ప్రవర్తనలు మారుస్తుంది. మీ జ్ఞానంతో కూడిన యుక్త ప్రవర్తన వాళ్ళకి దేవుని భయాన్ని చూపిస్తుంది. ఎనీవే, లెట్స్ మూవ్ ఆన్. తన ఇంటి వాడిని దీవించటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె మాట తర్వాత నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద అనవసరంగా హీటప్ అయిపోయింది. సో ద పాయింట్ ఈస్, మన పాయింట్ డిగ్నిటీ కాదనండి, చెప్పండి. డిగ్నిటీ కాదు. డిగ్నిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నాకు దేవుడు ఏం చేశాడో అది ఇంపార్టెంట్. ఏం పాట పాడాం, ఎన్నెన్నో మేలులు. నిజంగా చేశాడా మీకు? ఖచ్చితంగా చేశాడా? అయితే నీ డిగ్నిటీ ఎందుకుంది? ఇంకా చేతులు ఎత్తలేదు ఎందుకు? ఎందుకు పైకి రాలేదు నిల్చోడానికి మనసు? ఎందుకు స్థలం నుంచి బయటికి వచ్చే మనసు లేదు? ఎందుకు స్వరం ఎత్తే మనసు లేదు? ఇవన్నీ నేను తాను మీకు. ఏమేన్ ఎంతమంది అతను ఉన్నారు? గో బ్యాక్ అండ్ వీ విల్ కన్క్లూడ్, వీ విల్ క్లోజ్. యోహాను 17వ అధ్యాయం. యోహాను 17వ అధ్యాయం అనండి. అక్కడ ప్రార్థన మనం చూసాం కదా. ఏమని చూసాం? మొదటి వచనంలో యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు. ప్రభు వారు మనకు చూపించిన మాదిరి ఏంటంటే, యూ విల్ నో వేర్ యు ఆర్ అండ్ వేర్ యు ఆర్ గోయింగ్. ఆయన ఏమంటున్నాడు? నా పరిస్థితి ఏమవుతుందో నాకు తెలీదు అని ప్రార్థన చేశాడా? ఏమవుతానో నాకే తెలియదు నాయన అన్నాడా? ఈ మాటలు వాడచ్చా ప్రేయర్లో? మోడల్ ఎవరు మనకి? మాదిరి ఎవరు? ప్రభువారే కదా. మరి మార్చుకుంటే పోలే ప్రేయర్స్? మనకు అందరికి అర్థమవుతుంది కదా. సంఘాన్ని బట్టి పరిస్థితులు బట్టి చూస్తే దేవుడిని సంఘం ఎత్తబడే సమయం వచ్చేసింది. మనం కూడా ఏమంటానొచ్చు ఇప్పుడు? నీ కుమారుడు ముందు వచ్చినాం. తండ్రి అంటే ఏమైనా స్టార్ట్ చేయమన్నాడు ప్రేయర్. అంతేగాని ఏదేదో కాదు. సింపుల్. తండ్రి మా గడియ వచ్చింది ఇప్పుడు, నా టైం ఎప్పుడు వస్తుంది కాదు. ఏమన్నాడు? ఆయన గడియ వేరు. ఆయనకు వచ్చింది ఏంటి? ఆయన సిలువకు అప్పచెప్పబడాలి. దాని తర్వాత దాని గురించి బాధపడుతూ ప్రేయర్ చేయలేదు ఇక్కడ. మీరు పూర్తి ప్రార్థన గమనిస్తే నా పని అయిపోతుంది, నన్ను అందరూ కొట్టేస్తారు అని చేస్తున్నాడా? లేదు. హీఈస్ టాకింగ్ బియాండ్ దాట్. దాన్ని దాటి మాట్లాడుతున్నాడు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అంటాడు, ఆయన ముందున్న అవమానాన్ని కూడా లెక్క చేయలేదంట. ఎందుకు? రాబోయే ఆనందం కోసం. అది ఆయన వ్యక్తిగత ఆనందం కాదు, అనేకమైన కుమారులు అందరూ కూడా ఆయనతో పాటు ప్రవేశిస్తారు కాబట్టి. అంటే మనందరం పొందబోయే గొప్ప రక్షణ ఆనందం కొరకు ఆయన తన అవమానాన్ని లెక్క చేయలేదు, సిలువను లెక్క చేయలేదు. ఆయన ప్రేయర్లో అక్కడ ప్రభా నా తండ్రి నేను నిలబోయే ఈ పరిస్థితులన్నింటిలో నాకేం అర్థం అవ్వట్లే అన్నాడా? నో. ఇప్పుడు చూడండి, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికి ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. నెక్స్ట్, అద్వితీయ సత్య దేవుడవైన ఇది రక్షణ అంటే, ఇది రక్షణ అంటే దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ క్రిస్టియానిటీ. అవి కాదు. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. నిత్య జీవం అంటే రేపు వచ్చేది కాదు. రక్షించబడిన రోజు నీకు ఇవ్వబడింది, నీలో ఉంది. అది మనం అందరం చెప్పే వచనం. దేవుడి లోకం ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించడం లేదా? నెక్స్ట్ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఇలాంటి ప్రేయర్స్ నేర్చుకుంటే ఎంత బాగుంటుంది కదా. ఈ మాట అనాలంటే నేను ఆ పని చేయాలి కదా, అవునా కదా? నెక్స్ట్ చూడండి, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్, లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు నేను కూడా అలాగే అనొచ్చు, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు.
నెక్స్ట్, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, ఆ. లోకం కొరకు ప్రార్థన చేయుటలేదు, లోకం కొరకు ప్రార్థన చేయుటలేదు. కానీ నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన ఒకసారి లేచి చేయుచున్నాను. నిలబడదాం అందరం. మనం ముగింపుకి వచ్చాం. మీరు అక్కడ పెట్టండి, ఆ స్క్రీన్లో చూసుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. స్టాండ్ అని ఎందుకన్నానంటే, స్టాండ్ అయినప్పుడు బాగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేయండి లాంగ్వేజ్ ఎలా ఉందో. ప్రభు వారు చేస్తున్న ప్రార్థన ఇది. ఏముంది ఇంకా? నావన్నీయు నీవి, నావన్నీయు నీవి, నీవియు నీవియు నావి. ఈ ప్రార్థన మనం నేర్చుకునేది బాగుంది. నావన్నీయు నీవి, నీవియు నావి. నావన్నీయు బాగుంది కదా. దట్ మీన్స్ నావంటూ ఏం లేదు, ఉండక్కర్లేదు. ఆయన నా వాడితో పోలిస్తే ఆయన ఎంత గొప్పవి. అందుకే అన్నీ మేము ఒకటే, జాయింట్ అకౌంట్, అన్నీ మావి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే దేవుని పర్పస్. ఆయన తోడి వారసులం మనం. ఆమేన్. వారి యందు నేను మహింపరచబడి ఉన్నాను. నెక్స్ట్, నేను ఇకను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. ఈరోజు మీ కొరకు ఒక శుభవార్త చెప్తున్నాను. ఈ మాట చదివిన మీ అందరి కొరకు యేసు ప్రభు వారు ఆల్రెడీ ప్రార్థించారు. భూమి మీద ఎవరు ప్రేయర్ పవర్ఫుల్ ఉండగలరండి ఆయన కంటే? సో యూ డోంట్ నీడ్ ఎనీబడీస్ ప్రేయర్. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఇలాంటివి చేయొచ్చు నీకోసం మనుషులు, కానీ అడుక్కోకలే ఎవరిని, నా కోసం ప్రేయర్ చేయండి, నా కోసం ప్రేయర్ చేయండి. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువే నీకోసం ప్రేయర్ చేశాడు. మీకు అర్థమైతే బాగుండేది. ఈ మాట మీకు ఎంత ధైర్యం ఇస్తుంది? ఆయన ఏమని చేశాడు చూడండి. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచి. ఇప్పుడు ఆయన మనతో ఉన్నాడా లేదా? పరిశుద్ధాత్మగా ఉన్నాడు. అంటే ఆయన మనకు కాపాడుతున్నాడు, మనకి అపాయం సంభవించదు. ఆమేన్. నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనం నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. నశింపవాడు ఎవరు? ఎవరు అతను? అప్పటికి అక్కడున్న యూదా ఇస్కరియోతుకు సూచిస్తే అంటే అర్థం ఏంటి? అతను కూడా ఛాన్స్ ఉండేది, కానీ అతనే చాయిస్ చేసుకున్నాడు నశించాలని. కావాలని దీంట్లోంచి బయటికి వెళ్ళే వాళ్ళు తప్పితే ఎవ్వరు నశించరు. ఆమేన్. నెక్స్ట్, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వారికి ఏమి ఇచ్చాను? వాక్యం. వావ్, దట్స్ వాట్. దేవుడు ఏవేవో వేయలే మీకు ఆస్తులు ఇవన్నీ తర్వాత సంగతి, అవన్నీ అవసరం లేదు, అవన్నీ అవే వస్తాయి. ఆయన బెస్ట్ ఇచ్చాడు, ఆయన వాక్యం ఇచ్చాడు. అది దేవుని పర్పస్. దేవుని పర్పస్ స్వస్థతలు, ఆర్థిక దీవెనలు అవన్నీ ఓకే, అవన్నిటికి మించి ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు కనుక లోకం వారిని ద్వేషించును. నెక్స్ట్ వచ్చిన, నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఆమేన్. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమని వాక్యమే సత్యము. నెక్స్ట్, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. లోకమునకు పంపుతున్నావు అంటే మన లోక సంబంధం కాదు. ఆమేన్. సీ వాట్ ఎ బ్యూటిఫుల్ ప్రేయర్. రైట్. నెక్స్ట్, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నారు. మరియు నీవు నన్ను పంపితివని లోకం నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే. మీరు అనొచ్చు ఇదంతా శిష్యుల కొరకు ప్రేయర్ అంటే రాంగ్. నేను పోయిన వారం చెప్పాను, నా బల్ల ఎదుట భోజనం చేయాలి, ఇదే నేను చెప్పాలనుకున్న మెసేజ్. నా బల్ల ఎదుట భోజనం చేయాలి అన్నప్పుడు ఆ శిష్యుల కోసమే అంటారేమో. ఇక్కడ చదవండి, ఇప్పుడు ఉంటుంది. వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును. నేను ఇందాక చెప్పిన మాట అదే. మీ కొరకు యేసయ్య ఆల్రెడీ ప్రార్థన చేశారు. సో మీరేం చేయాలి? మీకోసం కాదు, ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు మీరు ఈ రోల్లోకి రావాలి. ఆయన తన కోసం ప్రార్థిస్తున్నాడా? లేదు. అందుకే మీరు మనుషులందరి కొరకు విజ్ఞాపన చేయాలని మేము చెప్పాం.
మీ కొరకు కావాల్సినవన్నీ అమర్చబడ్డాయి. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? మన మనుషులందరి కొరకు విజ్ఞాపన చేయాలి. అవునా? ఉందా లేదా బైబిల్? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, యాచనలు చేయాలి, ఇంకా ఏమేమి చేయగలరు అన్నీ చేయాలి. ఎంతమంది? సో డూ దాట్. స్టాప్ క్రైయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. నెక్స్ట్, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. దేవుడు తన మహిమను మనకిచ్చాడు. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని నీవు కోరుచున్నాను. జగత్ పునాది వేయబడక మునిపే నీవు నన్ను. ఇవన్నీ మీకోసమే అండి మాటలు, ఇవన్నీ మీకోసమే. ప్రైజ్ ది లార్డ్. నీతి స్వరూపకు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి ఇంకను తెలియజేసిదనని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. చేతి థాంక్స్ చెప్తాం దేవుడు. ఈ ప్రేయర్ని మళ్ళీ చదవండి, ధ్యానించండి. ఇక్కడ బలహీనతలు కనబడుతున్నాయా? నెగిటివ్ వర్డ్స్ ఉన్నాయా? దీని తర్వాత ఆయన సిలువకు అప్పచెప్పబడ్డాడు కదా, దాని గురించి బాధ కనబడిందా? సో నెవర్ ప్రే రాంగ్ ప్రేయర్స్. అలాగే మీకు ఇంకో హోంవర్క్ ఇస్తున్నాను. అపోస్తుల్లో చేసిన ప్రార్థనలు కూడా చదవండి. స్టార్ట్ చేయండి ఈ హోంవర్క్ చేయడం. మీకు చాలా అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి, ట్రెమెండస్ రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళ భాషలు చదవండి, వాళ్ళు ఎలా ప్రార్థన చేశారో చదవండి. అక్కడ ఎలాంటి పదాలు వాడారు, ఎలాంటి దృక్పథంతో ప్రార్థన చేశారు, ఇది మీరు గ్రహిస్తే యూ విల్ సీ బిగ్ టైమ్ చేంజెస్. మీ ద్వారా కూడా ఆ గొప్ప కార్యాలు జరగడం మీరు చూస్తారు. ఎంతమందికి అర్థమైంది ఈరోజు? ఎంతమందికి అర్థమైంది? సో దేవుడు మీకు ఆ రాజ్యాన్ని అప్పచెప్పాడు, ఆ రాజ్యాన్ని స్థాపించే పని మీకు ఇచ్చాడు. కాబట్టి మీరు ఫస్ట్ బోటు దిగండి. ఆమేన్. బోటు దిగాలా వద్దా? ఏ బోట్లో ఉన్నారు? అనవసరమైన బోట్లు బయటకు వచ్చి అన్నిటి మీద నడవడం ప్రారంభించి, అన్నీ మీ ఆధీనంలో చేసుకోవడం ప్రారంభించండి. ప్రతి దాన్ని డామినేట్ చేయడం ప్రారంభించండి. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తి థ్యాంక్స్ చెప్పండి. మాట్లాడండి, నోరు తెరిచి దేవునితో మీకున్న ఈ సంతోషాన్ని తెలియజేయండి. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవుడు మీతో మాట్లాడాడు ఈరోజు దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడండి. నువ్వు దాంట్లో సింక్ అయితే, ట్యూన్ అయితే, పట్టుకుంటే ఆ సిగ్నల్స్ రిసీవ్ చేసుకునే వాళ్ళగా థ్యాంక్స్ చెప్పడం ప్రారంభించు. డోంట్ వరీ అబౌట్ నేబర్స్, పక్కన వాళ్ళ గురించి కాదు. ఇప్పుడు నీ గురించి నువ్వు రిసీవ్ చేయి, నీ గురించి నువ్వు చెప్పు. నాకు బాగా అర్థమైంది, నేను రిసీవ్ చేసుకున్నాను, ఇవన్నీ విషయాలు నా కోసమే. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రేఖా బాలరమక సంత కరబలిరబా. నోరు తెరిచి ఒకవేళ క్రొత్త భాషలో ప్రార్థిస్తే ప్రార్థన చేయండి. ఎక్స్ప్రెస్ విత్ యువర్ స్పిరిట్. ఆత్మలో ప్రార్థన చేయండి, ఆత్మలో ప్రార్థన చేయండి, ఆత్మలో ప్రార్థన చేయండి. మీకు ఆ పిక్చర్స్ కనపడడం ప్రారంభిస్తాయి. ఆ పిక్చర్స్ దేవుడు మీకు చూపిస్తాడు. సంభవింపబో సంగతులు మీకు తెలియచేయబడతాయి. మీరు ప్రశ్నతో వచ్చారా, మీకు జవాబులు కనబడడం ప్రారంభిస్తాయి. క్వశ్చన్స్కి ఆన్సర్ మీకు కనబడతాయి. ఇప్పుడు ఒక ఐడియా మీకు కనబడడం ప్రారంభిస్తుంది. ఎవ్రీథింగ్ విల్ చేంజ్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. బికాస్ నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు పరిష్కారంగా వెళ్తున్నావు. ఆ దోణిలో కూర్చున్న వాళ్ళందరూ కూడా పరిచర్య చేశారు. కానీ ఆ పరిచర్య ప్రారంభించడానికి దేవుడు అపోస్తలుడైన పేతురు గారిని వాడుకున్నాడు. యు మస్ట్ నో. అందరు నమ్మినప్పుడు నమ్మడం గొప్ప కాదు, దేవుని వాక్యాన్ని మొదటిగా నమ్మడం మంచిది. నోవాహు అలాగే చేశాడని వాక్యంలో ఉంది. అప్పటికి ఇంతవరకు జరగని సంగతులను ఆయన నమ్మాడు. తన తరం వారందరి మీద నేరస్థాపన చేస్తున్నాడు. దేవుని మాట సత్యమని నమ్మాడు. ఓడను సిద్ధపరిచాడు. ప్రభు రాకడ సమీపంగా ఉంది. సంఘం ఎత్తబడే సమయం సమీపంగా ఉంది. ఈ దినాలు కూడా నోవాహు దినాలుగా ఉంటాయని ఉంది. దయచేసి గుర్తుంచుకోండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 2024 2023 లాంటిది కాదు.
ఎక్కడ కూడా డిస్ట్రాక్ట్ అవ్వద్దు, ఎక్కడ కూడా తప్పిపోవద్దు, ఎక్కడ కూడా అనవసరమైన దాంట్లో పడద్దు. ఎందుకంటే మనం భద్రపరచబడ్డాం ఈ ఉపదేశం వల్ల, ఈ వాక్యం వల్ల భద్రపరచబడ్డాం. దయచేసి నేను మీ అందరితో చెప్తున్నాను, మన దగ్గర ఈ మాటలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ప్రత్యేకిస్తున్నాయి. సో మీరు కూడా అనేకులు ప్రత్యేకించే వారిగా ఉండాలి, చీకటిలో ప్రకాశించే వెలుగుగా ఉండాలి. ఈ లాంగ్వేజ్ మీరు మాట్లాడాలి, అనేకులకి నేర్పించాలి. అందుకు దేవుడు మన ఎంచుకున్నాడు, అందుకు మన దేవుడు ఎన్నుకున్నాడు. థ్యాంక్ యూ ఫాదర్. ఈరోజు ఈ మాటలు వింటుండగా మీరు పవిత్రపరచబడ్డారు, మీరు ప్రత్యేకించబడ్డారు. మీ లోపల అన్ని మార్పులు జరగాల్సిన జరిగాయి, స్వస్థత జరిగింది, మార్పు జరిగింది. మీ ఫైనాన్సెస్ కూడా నా మాటలు విన్నాయి కాబట్టి వాటిలో కూడా మార్పులు వస్తున్నాయి. ఎండిన ఎముకలు కూడా మరలా జీవిస్తాయి. ప్రతి కనెక్షన్ తాను వెతుక్కొని వస్తుంది. వాక్యంలో ఉంది, ఎముకను వెతుక్కున్నట్టుగా మీ జీవితంలో మిస్ అయిన ప్రతి కనెక్షన్, ప్రతి లింక్ తాను వెతుక్కొని జాయిన్ అవుతుంది. తద్వారా మీరు గొప్ప సాక్ష్యంగా ఉంటారు, గొప్ప ఫేవర్ మీలో పనిచేస్తుంది, గొప్ప ఫుల్ఫిల్మెంట్లో మీరు ఉంటారు. లోకంలో ఉన్న పరిస్థితి ఎట్లా ఉన్నా సరే మీకోసం జలలు గల ఊటలు మీకోసం పుడతాయి. మీకోసం ప్రతి బావి తెరవబడుతుంది, ఆకాశం మీకోసం వర్షిస్తుంది, భూమి తన ఫలాన్ని మీకోసం ఇస్తుంది. మీరు వెళ్తున్నప్పుడు పొలంలోని చెట్లన్నీ కూడా మిమ్మల్ని చూసి చప్పట్లు కొడతాయి, మిమ్మల్ని చూసి చప్పట్లు కొడతాయి. ఆ మాటకు అర్థం, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అభినందిస్తారు. కారణం ఏంటంటే మీరు వారి జీవితాల్లో మార్పులకు కారణమయ్యారు కాబట్టి. వాక్యం చెప్తుంది, మీరు నీతి అనే మస్తకి వృక్షాలు, దేవుడు నాటిన చెట్లు. మీరు ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. మీరు ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. మీరు బహుగా ఫలిస్తారు. ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన మాట మర్చిపోకండి. మీరు బహుగా ఫలిస్తారు, మీరు బహుగా ఫలిస్తారు. ప్రతి కార్యం కూడా సంపూర్ణమవుతుంది, ప్రతి కార్యం కూడా సంపూర్ణమవుతుంది. మీరు ఒక్కరు 1000 మందిగా అవుతారు. మనం కలిసి ఒక గొప్ప జనాంగంగా ఉంటాం, ఒక నేషన్గా ఉంటాం. ప్రభువైన యేసు నామములో హల్లెలూయా. తండ్రి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఏమీ ఇచ్చి రుణం చెల్లించలేము కాబట్టి హృదయపూర్వకంగా తీర్మానంతో మేము మా నోటి మాటల ద్వారా, మా చేతులెత్తుట ద్వారా మేము ఈ యొక్క తీర్మానం చేస్తున్నాం. నీ ఆశే మా ఆశ, నీ తలంపే మా తలంపు ప్రభా, నీ గురే మా గురి. మా జీవితకాలం అంతా నీలో ఆనందిస్తాను, నీ సంతోషాన్ని పరిపూర్ణం చేస్తాను. అదే మా ఆశ. అందుకే మేము పిలువబడ్డాం. అందుకోసం నీ మహిమను మాకు ఇచ్చినందుకు వందనాలు. ఆ మహిమను మేము కనుపరచడం ద్వారా తండ్రికి మహిమ తెచ్చే వారిగా వర్ధిల్లడానికి మాకు ఇచ్చిన ఈ దివ్యమైన జీవితాన్ని బట్టి, ఓ వాట్ ఎన్ ఎక్స్ట్రాడినరీ అండ్ అమేజింగ్ లైఫ్. ఇది మాటలతో వివరించలేదు. అట్లాంటి గొప్ప జీవితం మాకు కలిగినందుకే ఈ గొప్ప జీవితాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు అర్పిస్తాం. ఈ వాక్యాన్ని మాలో స్థిరపరచుకుని మేము వెళ్ళినప్పుడు ఇది విశ్వాసపు తీర్మానాలుగా పలికి మార్పులు కలుగు చేయడానికి, పరిస్థితులతో సంబంధం లేకుండా వాటి పైన పయనించడానికి ఇక్కడ ఉన్న వారందరిలో ఆ శక్తి పనిచేయనుగా. తద్వారా అమేజింగ్ థింగ్స్, వర్ణనాతీతమైన సంగతులు, సాక్ష్యాలు మేము వినబోతున్నందుకే ఉన్నారు. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ప్రభుని నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.